Cristo sigramuga degiva chuno degiva chuno Yesu Cristo sigramuga degiva chuno Sangem pani vayatama vayatama Sangem pani vayatama Sandem pani vayatama Isurakan Eni edala sita padu Eni edala sita padu Ekala muna Lupakala muna Leni edala sita padu Lupakala muna Lellaru sita pade Lellaru sita pade Lellaru sita pade Yesu Cristo sigramuga Yesu Cristo sigramuga degiva chuno Yesu Cristo sigramuga degiva chuno ब्रदर और एक सिंग गाएगा और आप लोग कैसा है ब्रदर इज ओके ओके 204 one song number 204 a small chorus will sing 204 okay brother okay 204 okay in Telugu song yeah. Telugu 204 हिंदी में 122 ओके स्तुति ऐसी बड़ी किताब में से गीत नंबर 122 हिंदी में 122 प्रियुड़ा सदा येसुने स्मृतिंचु प्रियुड़ा सदा येसुने ओ प्रियुड़ा सदा येसुने ओ प्रियुड़ा सदा येसुने स्मृतिंचु प्रियुड़ा सदा येसुने प्रियुड़ा सदा येसुने
నరకములుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. నరకములుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. ఆనంద జల నిధి నానందించి జల నిధి నానందించి కొనియాడు సదా యేసునే. ఓ ప్రియుడా సదా యేసునే, ఓ ప్రియుడా సదా యేసునే. స్తుతించు ప్రియుడా సదా యేసునే, స్తుతించు ప్రియుడా సదా యేసునే. సార్వత్రికాధికారి యేసు నా రక్షణకై నిరుపేదయాయే. సార్వాధికారి యేసు రక్షణకై నిరుపేదయాయే. ఆనంద జల నిధి నానందించి ఆనంద జల నిధి నానందించి కొనియాడు సదా యేసునే. ఓ ప్రియుడా సదా యేసునే, ఓ ప్రియుడా సదా యేసునే. స్తుతించు ప్రియుడా సదా యేసునే, స్తుతించు ప్రియుడా సదా యేసునే. పాపదండాన భయమును పాపి పరమానందము మనకు సాగేను. పాపదండాన భయమును పాపి పరమానందము మనకు సాగేను. ఆనంద జల నిధి నానందించి ఆనంద జల నిధి నానందించి కొనియాడు సదా యేసునే. ఓ ప్రియుడా సదా యేసునే, ఓ ప్రియుడా సదా యేసునే. ప్రియుడా సదా యేసునే, స్తుతించు ప్రియుడా సదా యేసునే. चाहिए। రండి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము చూసుకుందాం. బుక్ ఆఫ్ आइए, प्रभु के రోమన్స్ वचन से చాప్టర్ हम कुछ 12 बातों को వర్స్ 1 देखेंगे। and 2. రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 1 and 2. रोमियो की पत्री 12 अध्याय 1 और 2 वचन। నేను చదువుతాను, దయచేసి వినవలసిందే కోరుచున్నాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. భయపడియే रोमी 12 अध्याय 1 और 2 वचन। इसलिए हे भाइयों, मैं तुमसे परमेश्वर की दया स्मरण दिलाकर विनती करता हूं कि अपने शरीरों को जीवित और पवित्र और परमेश्वर को भावता हुआ बलिदान करके चढ़ाओ। यही तुम्हारी आत्मिक सेवा है। और इस संसार के सदृश न बनो, परंतु तुम्हारी बुद्धि के नए हो जाने से तुम्हारा चाल चलन भी बदलता जाए, जिससे तुम परमेश्वर की भली और भावती और सिद्ध इच्छा अनुभव से मालूम करते रहो। మరి చదివినటువంటి లేఖన భాగంలో మరి ప్రభు ఆశీర్వదించి మనతో మాట్లాడట కొరకై ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ తలలు వంచండి. ప్రభు సహాయాన్వితమై ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీ పాదాలకు వదలం ప్రభా, మరొకసారి మీ పాదానికి వస్తున్నాం. చదవటి లేఖన భాగంలో ప్రభా మీరు ఆశీర్వదించి మీరు దీవించండి ప్రభా.
నైనా అపొస్తలుడైన పౌలు మరి రోమీలకు రాస్తూ మరి రాస్తుంటే ఒక మాట 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను బట్టి స్తోత్రాలు. ఓ ప్రభా నైనా సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడని ప్రభా సెలవిచ్చిన మాటకు స్తోత్రాలు. ప్రభా మీరు సహాయం చేసి మీరు నడిపించండి. మా యొక్క తండ్రి ఆత్మ పరాణ శరీరంను ప్రభా సజీవంగా తండ్రి నీ కొరకై సమర్పించుకొని జీవించటకు మీరే సాయం చేసి నడిపించండి. ఈ లేఖన భాగం ద్వారా నాతో మరి మాట్లాడండి. మీరే సాయం చేసి మీరు నడిపించమని మీ చేతకి అప్పచెప్పుకుంటూ మరొకసారి నీ రక్త పోషణకు వస్తున్నాను ప్రభా మీరు మాట్లాడమని యేసు క్రీస్తు నామములోనే అడిగి వచ్చినాం తండ్రి ఆమేన్. आमीन। మరి ఇక చదవబడినటువంటి మరి ఈ యొక్క లేఖన భాగమును మరి మనం చూసినట్టయితే यहाँ पढ़े हुए वचन के भाग को हम देखते हैं। ఆ, సమర్పణ కలిగిన వారి జీవితంలో ఉండేటువంటి లక్షణములు అదే రీతిగా మన జీవితంలో ఎలాంటి విషయాలు సమర్పించుకోవాలనేటువంటి కొన్ని తలంపులు చూసుకుందాం ఇక సాయంకాలం. बलिदान यह समर्पण का करने वालों का गुण क्या होने चाहिए और किन बातों का हमें समर्पण करना है, इन बातों का हम मनन करेंगे। మరి అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ మరి చెప్పినటువంటి ఈ మాట సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. पौलुस रोमियो को लिखते हुए कह रहे हैं कि अपने शरीरों को जीवित और पवित्र और परमेश्वर को भावता हुआ बलिदान करके चढ़ाओ। పౌలు రోమియోలో ఉన్నటువంటి ప్రజల కొరకు అదే రీతిగా పరిశుద్ధమైనటువంటి ప్రజల కొరకు ఉద్దేశించి రాస్తున్నటువంటి ఈ యొక్క మాట. पौलुस रोमियो को और विश्वासियों को उद्देश्य करते हुए इन बातों को लिख रहा है। మరి ఈ యొక్క పుస్తకము క్రీస్తు శకము 57వ సంవత్సరంలో స్పెయిన్ వెళ్తున్నటువంటి మార్గములో రోమాను దర్శించే నిమిత్తము మరి ఈ యొక్క మాటలు రోమీయులకు రాస్తున్నటువంటిగా మనం చూస్తున్నాం. ईसा के बाद एडी में 57 में 57 में रोमियो की ओर जाते हुए यात्रा करते समय रोमियो से मिलने जा रहा था, तब पौलुस ने इस चिट्ठी को लिखा। క్రైస్తవుడు దేవునికి సమర్పించుకోవడము చాలా మంచిది. मसीही अपने आप को परमेश्वर को समर्पण करना बहुत अच्छी बात है। అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు మరి మెడవంచని స్వభావం కలిగిన వారు ఉంటున్నారు. మోషేకు అదే రీతిగా దేవునికి వాళ్ళు ఎదురు తిరుగుతూ వచ్చినట్టు వారు ఉంటున్నారు. 40 साल इसराइली लोग मिस्र से निकलने के बाद जंगल में गर्व से रहे और हमेशा मूसा का विरोध करते रहे। సమర్పణ కలిగిన జీవితము దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మరి విధేయులుగా మనం ఉండేటువంటి వారంగా మనం ఉండాలి. प्रभु आज्ञाकारी होते हुए प्रभु हमसे समर्पण का जीवन चाहते हैं। ఎందుకంటే మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 20లో మనం చూస్తున్నాము. మరి విలువ పెట్టి కొనబడిన వారము కనుక మనము దేహముతో ఆయనను మనము మహిమపరిచేటువంటి వారు ఉంటున్నాం. पहला कोरिन्थी 6 अध्याय 20 वचन के अनुसार हम दाम देकर मोल लिए गए हैं, इसलिए अपनी देह के द्वारा परमेश्वर की महिमा करना है। మన మరణ పర్యంతం వరకు కూడా మనం ప్రభుకు నమ్మకస్తులంగా సమర్పణ కలిగినటువంటి వారంగా మరి ప్రభుని సేవించేటువంటి వారంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. प्रभु हमसे चाहते हैं कि मृत्यु तक हम उसके लिए विश्वास योग्य रहें, समर्पण का जीवन करें और उसके अनुसार उसके लिए विश्वास योग्य बने रहें। ఎందుకంటే 430 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో కఠినమైనటువంటి బానిసత్వంలో ఉన్నప్పుడు ప్రభు కనికరించాడు, వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తూ వాళ్ళని ఆ బానిసత్వంలో నుండి మరి విడిపించినట్టు వాడు ఉంటున్నాడు. इस्राएली लोग मिस्र में 430 साल गुलामी में थे, बहुत दुख भरे गुलामी में थे, तो परमेश्वर ने उनकी दुआई को सुना और उनको उस परिस्थिति में छुड़ाया। అటు రీతిగానే ఐగుప్తు అనేటువంటి లోకంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను వెదికి రక్షించి వెలపెట్టి కొన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. నిత్య నరకం నుండి, శాపం నుండి, భయంకరమైనటువంటి ఆ అగ్నిగుండం నుంచి నిన్ను నన్ను కూడా మరి రక్షించినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు నేను కూడా మరి సమర్పణ కలిగినటువంటి వారంగా ఉండాలి. అపొస్తలుడైన పౌలు మరి రోమా 12:2లో చెప్పినట్టు రీతిగా
रोमी 12:2 के अनुसार इस संसार रूपी मिस्र से हमें प्रभु निकाल कर उसकी इच्छा के अनुसार चले, और प्रभु चाहते हैं कि हम उसके लिए पूरा समर्पण का जीवन जिए। అందుకే అంటాడు మొదటి రోమా 12:2లో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్త మీద పరీక్షించి కొన్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. रोमी 12:2 इस संसार के सदृश न बनो, परंतु तुम्हारी बुद्धि के नए हो जाने से तुम्हारा चाल चलन भी बदलता जाए, जिससे तुम परमेश्वर की भली और भावती और सिद्ध इच्छा अनुभव से मालूम करते रहो। ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నీవు నేను కూడా లోక మర్యాదలను అనుసరింపక ప్రభు యొక్క చిత్తమును కనుక్కున్న వారమై మరి మనము రూపాంతరము చెందినటువంటి వారంగా ఉండాలి. और हर बात में हम संसार के सदृश न बने, और हमारे बुद्धि के नए हो जाने से हमारा चाल चलन भी बदलता जाए। ఎందుకంటే సమర్పణ కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. और प्रभु हमसे समर्पण का जीवन चाहता है। సో ఎందుకంటే ఒక నీగ్రో జాతి వాడిని ఒకప్పుడు పూర్వకాలంలో చూసినట్టయితే మనందరికి తెలుసు, నీగ్రో జాతి వారుని మరి అక్కడ బానిసలుగా మరి ఆ సంతలో అమ్మేటువంటి వారు. हम जानते हैं नीग्रो जाति के लोगों को और बाजार में, मार्केट में एक दास के रूप में बेचा खरीदा जाता था। ఇది జరిగిన సంఘటన. అయితే ఒకప్పుడు ఒకసారి ఆ యొక్క మరి ఒక యజమాని వెళ్ళాడు మార్కెట్లో, ఆ యొక్క నల్లజాతి వాడిని విలువ పెట్టి కొన్నాడు. और वैसे ही ये एक सच्ची घटना है उन्हीं दिनों की, कि एक व्यक्ति जाके नीग्रो उस काले व्यक्ति को दान देकर खरीदा। వెలపెట్టి కొన్నాడు. కొన్న తర్వాత ఈ రోజు నుంచి నువ్వు స్వతంత్రుడవు, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళి నీ స్వేచ్ఛగా నువ్వు ఎక్కడైనా సరే పని చేసుకొని బ్రతకమని చెప్పాడు. उस गुलाम को उस व्यक्ति ने खरीदा और खरीद कर उसको स्वतंत्र कर दिया। बोला अब से तू अपनी इच्छा के अनुसार जीवन जीना, तू आजाद है। అయితే ఆ నీగ్రో జాతి వాడు ఏమన్నాడంటే, అయ్యా ఇక నేను ఎక్కడికి పోను, నేను నీ దగ్గరనే ఉంటాను, నీతోనే ఉంటాను, నా పర్యంతం వరకు కూడా నేను నీతోనే ఉంటానని చెప్పేసి తనతో మరి తన మనసులో ఉన్నటువంటి మాట చెప్పినట్టు వాడుకుంటున్నాడు. तो वो नीग्रो व्यक्ति उस अपने स्वामी से कहा कि हे स्वामी, मैं कहीं नहीं जाऊंगा, मैं आप ही के पास जीवन भर मृत्यु तक आपके साथ रहूंगा करके अपने मन की बात उसने बताया। కృతజ్ఞత భావంతో మరణ పర్యంతరం వరకు కూడా తన యజమాని దగ్గరనే ఉండడానికి ఇష్టపడ్డాడు. धन्यवादी हृदय से मृत्यु तक वो अपने स्वामी के साथ ही रहना चाहता था। ప్రియులారా, సమర్పణ కలిగినటువంటి జీవితం ఇది. प्रियो, समर्पण का जीवन। ఎందుకంటే ఒకప్పుడు నీవు నేను కూడా రోమా 7:14 ప్రకారంగా పాపమునకు అమ్మబడే వారం ఉంటున్నాం. एक समय था आप और मैं भी रोमी 7:14 के अनुसार पाप के लिए बिक गए थे। పాపమునకు అమ్మబడినటువంటి నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు అరదించి వెలపెట్టి కొన్నాడు. కొని తన రాజ్యమునకు వారసులుగా చేసిన వాడుకుంటున్నాడు. आप और मैं जो पाप के लिए बिके हुए थे, प्रभु यीशु मसीह स्वयं इस संसार में प्रकट होकर हमें दाम देकर मोल लिया और स्वर्गीय वस्तुओं का वारिस बनाया। ప్రకటన 5:9-10 ప్రకారంగా రాజులైన యాజక సమూహములో నిన్ను నన్ను ఒకటిగా చేసినట్టు వాడుకుంటున్నాడు. प्रेरितों प्रकाशित वाक्य 5, 19 और 20 के अनुसार आपको और मुझको राजा और याजक बनाया। మొదటి పేతురు 1:19 ప్రకారంగా అమూల్యమైనటువంటి రక్తముతో నిన్ను మరి శుద్ధి చేసినట్టు వాడుకుంటున్నాడు. पहला पत्रस 1:19 के अनुसार आपको और मुझको बहुमूल्य, अपने ही बहुमूल्य लहू के द्वारा हमें छुटकारा देकर शुद्ध और पवित्र किया। అందుకొరకే ఇక సాయంకాల సమయము మనం ధ్యానించుకునే అంశము సమర్పణ కలిగిన వారి జీవితంలో ఉండే లక్షణం. इसलिए आज शाम के समय में हम जिस विषय पर मनन कर रहे हैं वो है समर्पण किए हुए व्यक्तियों के गुण लक्षण। యోబు అంటాడు 13:23లో, బోండలో వేసి బిగించినను ఆయన యందు నేను నమ్మిక ఉంచెదను. अय्यूब 13:20 के अनुसार वो कहता है, एक मिनट में पढ़ देता हूँ। చదవండి. నో యూ కెన్. हाँ, 2 ही 20 है, 13:20 13:27. 27। अय्यूब 13:27 मेरे पाँव को काठ में ठोकता और मेरी सारी चाल चलन देखता रहता है,
मेरे पाँव के चारों ओर सीमा बांध लेता है। అయితే సమర్పణ కలిగిన వారి జీవితంలో ఉండే లక్షణాలు, అదే రీతిగా మన జీవితంలో ఏ వాటిని సమర్పించుకోవాలి అనేటువంటి కొన్ని తలంపులు చూసుకొని మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. और हम देखेंगे कि समर्पण किए हुए लोगों के गुण और क्या किन बातों का हमें समर्पण करना है, उन बातों को देखते हुए हम आगे बढ़ेंगे। మొట్టమొదటిగా మన చిత్తాన్ని దేవునికి అప్పగించాలి. सबसे पहले हमें अपनी इच्छा को ईश्वर के सामने आत्मसमर्पण करना है। సమర్పణ కలిగిన వారి జీవితంలో ఉండేటువంటి మొదటి లక్షణము మన చిత్తాన్ని దేవునికి అప్పజెప్పాలి. వి మస్ట్ సరెండర్ అవర్ విల్ టు గాడ్. और समर्पण करने वालों का पहला गुण होना चाहिए अपनी इच्छा को परमेश्वर के लिए समर्पण करना है। రెండవదిగా మనం చూసినట్లయితే మనం ప్రేమించే వాటిని సమర్పించాలి. और दूसरा हम देखते हैं जिनसे हमें प्यार है, जिनको हम चाहते हैं, उसको हमें समर्पण करना है। మూడవదిగా మనకు ఆధారంగా ఉన్న వస్తువుల్ని, జీవనాధారమైన పనిముట్లను సమర్పించేటువంటి వారికి ఉండాలి. और तीसरी बात, जिन चीजों पर हम आधारित हैं और वे उपकरण जो हमें बनाए रखते हैं, हमें त्याग करना चाहिए। నాలుగవదిగా మన శరీరంలోని అవయవములన్నీ కూడా సమర్పించాలి. और चौथा, हमें हमारे शरीर के सारे अंगों को समर्पण करना है। నా గమనములో ఈ 4 తలంపులను ప్రభు పెట్టాడు. అయితే ఈ 4 తలంపులలో నుండి ఒకటొకటిగా ప్రభు నడిపించే రీతిగా ఈ రోజు కొన్ని, ప్రభు చిత్తమైతే రేపు కొన్ని మనం ధ్యానించుకుంటాం. और प्रभु ने इन 4 विचारों को समर्पण के विषय में मेरे मन में विचार दिया है, और प्रभु चाहे तो एक-एक विचार को और भी विस्तार से हम मनन करेंगे आज और कल। మొదటిగా మనము దేవుని చిత్తానికి అప్పగించాలి. सबसे पहले अपनी इच्छा को परमेश्वर के लिए समर्पण करना है। చూడండి, సమర్పణ కలిగిన వారి జీవితంలో ఉండేటువంటి మొదటి తలంపు మన చిత్తాన్ని దేవునికి అప్పజెప్పాలి. और समर्पण करने वाले का जो जीवन है, जो गुण है, वो सबसे पहले अपनी इच्छा को प्रभु के लिए समर्पण करना है। రండి, మార్క్స్ వార్త 14వ అధ్యాయం 36వ వచనం. मरकुस 14 अध्याय 36 वचन। 14:36 దయచేసి చదవండి. हाँ, मरकुस 14 अध्याय 36 वचन। మార్కు 14:36. मरकुस 14 अध्याय 36 वचन। నాయన తండ్రి, మీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. हाँ, और मरकुस 14 अध्याय 36 वचन में कहा है, और हे अब्बा, हे पिता, तुझसे सब कुछ हो सकता है, इस कटोरे को मेरे पास से हटा ले, तो भी जैसा मैं चाहता हूँ वैसा नहीं, पर जो तू चाहता है वही हो। ఎందుకంటే నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తమే. ప్రణేశ క్రీస్తు ప్రభువారు దేవుని యొక్క కుమారుడు అయినప్పటికీ, తండ్రి నీ చిత్తము నా చిత్తము కాదు అంటే తన చిత్తాన్ని మొత్తము పాదం చెంతకు పెట్టాడు, తండ్రి పాదం చెంత. प्रभु यीशु मसीह परमेश्वर की संतान होने के बावजूद, परमेश्वर का पुत्र होने के बावजूद अपनी इच्छा को प्रभु के लिए समर्पण किया और कहा, हे पिता, मेरी इच्छा नहीं परंतु आपकी इच्छा पूरी हो। ఎందుకంటే ప్రభువా, నీ సొంత మార్గంలో నడిపించయ్యా. हे प्रभु, हे पिता, आप अपनी इच्छा में मुझे चलाइए, నీ ఇష్టానుసారంగా నడిపించయ్యా. आपकी इच्छा के अनुसार मुझे चलाइए। ఎందుకంటే మన చిత్తాన్ని కంప్లీట్గా ప్రభుకు అప్పచెప్పడమే అది సమర్పణ కలిగిన వారి జీవితంలో ఉన్నటువంటి మొదటి లక్షణం. हम समर्पण करने वाले व्यक्ति का पहला गुण है अपनी इच्छा को संपूर्ण रीति से परमेश्वर को समर्पण करना। భక్సింగ్ గారి యొక్క జీవితాన్ని కానీ మనం చూసినట్టయితే, बक्सिंग ब्रदर के जीवन को हम ध्यान से देखते हैं तो ప్రతి విషయానికి ప్రభు చిత్తం కొరకు ప్రార్థన చేసేవాడు. हर छोटे विषय के लिए भी प्रभु की इच्छा के लिए वो प्रार्थना करते थे। ఆ షేవింగ్ చేసుకోవాలన్నా, కటింగ్ చేసుకోవాలన్నా, చిన్న విషయాన్ని కూడా ప్రభుపై ఆధారపడేటువంటి వాడుకుంటున్నాడు, ప్రభు చిత్తమును తెలుసుకునేటువంటి వాడుకుంటున్నాడు. छोटे छोटे विषय जैसे शेविंग करना, बाल कटाना, इस विषय में भी प्रभु से प्रार्थना करके प्रभु की इच्छा के लिए देखते बाट जोते थे। ప్రియారా, సమర్పణ. అందుకే పౌలు అంటున్నాడు, పౌలు ఏమంటున్నాడంటే, మరి మనం సమస్తమును అప్పగించుకున్నటువంటి వారమై మనము మరి సమస్త
ఆ సమర్పణ కలిగినటువంటి వారిగా మనం సజీవ యాగముగా మన శరీరంలో ఆయనకు సమర్పించుకొని జీవించాలని చెప్పేసి అపొస్తలుడైన పౌలు దేవుని యొక్క వాత్సల్యతను బట్టి మరి బతిమాలుకొనుచున్నాడు. पौलुस परमेश्वर की दया को स्मरण दिलाकर परमेश्वर की दया की याद दिलाकर वो कह रहा है कि अपने शरीरों को जीवित बलिदान करके परमेश्वर को चढ़ाओ। ఎందుకంటే మన చిత్తాన్ని మరి కంప్లీట్‌గా మన ప్రభు పాదం చెంత పెట్టేటువంటి వారుగా మనం ఉండాలి. और हम अपने पूरी इच्छा को प्रभु के कदमों के पास समर्पण करने वाले हमें होना चाहिए। మరి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తం నెరవేర్చుట కొరకై ఈ లోకానికి వచ్చిన వాడుకుంటున్నాడు. प्रभु यीशु मसीह अपने पिता की इच्छा को पूरी करने के लिए इस संसार में आए। తాను వచ్చాడు ఈ లోకానికి నిన్ను రక్షించడమే దేవుని ఖచ్చితమైనటువంటిది. प्रभु इसीलिए आए, प्रभु की इच्छा थी कि आपको और मुझको उद्धार दे। అందుకే కల్వరి శిలువలో తన ప్రాణం అప్పజెప్పినప్పుడు అంటున్నాడు, రక్తమంతయు కార్చి తండ్రి నా ఆత్మను నీకు అప్పజెప్తున్నాను. ఎందుకంటే నువ్వు నాకు అప్పజెప్పిన పనిని నేను సమస్తమును సంపూర్తిగా చేశాను. ఇదిగో నా ఆత్మను నీకు అప్పజెప్తున్నాను అంటున్నాడు. इसीलिए प्रभु यीशु मसीह क्रूस के ऊपर पूरा लहू बहाने के बाद कहे, हे प्रभु मैं अपने आत्मा को आपको सौंपता हूँ और आपके काम को मैंने पूरा कर दिया। మరి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తం నెరవేర్చుకొచ్చిన వాడు కొట్టున్నాడు. నువ్వు నేను కూడా ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడినటువంటి నువ్వు నేను కూడా మరి ఆయన చిత్తము మన చిత్తము ఆయనకు అప్పజెప్పినటువంటి వారికి ఉండాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ మనకి సమర్పణ కలిగినటువంటి వారి జీవితంలో ఉన్నటువంటి ఇది మొదటి తలంపు. जैसा प्रभु यीशु मसीह अपने पिता की इच्छा को पूरा करने के लिए पूरी रीति से समर्पण किया, वैसे ही हम विश्वासियों को भी जो आज प्रभु के लिए समर्पण करने वाले हैं, उनके लिए सबसे पहला गुण ये होना चाहिए कि हम अपनी इच्छा को प्रभु यीशु मसीह के लिए संपूर्ण रीति से समर्पण कर दें। మరి మరి యేసు ప్రభు దేవుని ఖచ్చితాన్ని చేశాడు. అదేవిధంగా యోబు కూడా అంటున్నాడు, దేవుని ఎడల నేను నీ వంటి వాడను, నేనును జిగట మంటితో చేసిన వాడని అంటున్నాడు. प्रभु यीशु मसीह पिता की इच्छा को पूरी किए, वैसे ही अय्यूब भी कह रहा है कि अय्यूब 33 अध्याय 6 वचन में, देख मैं ईश्वर के सम्मुख तेरे तुल्य हूँ, मैं भी मिट्टी का बना हुआ हूँ। చూడండి ఆ మట్టి కుమ్మరివాడికి ఏ రీతిగా అప్పజెప్పుకుంటుందో, అంటే ఆ కుమ్మరివాడు ఆ సారె మీద తిప్పినప్పుడు అంటే నన్ను అలా దింపొద్దు ఇలా తిప్పొద్దు అని అనదనమాట. అంటే కంప్లీట్‌గా అప్పజెప్పుకుంటుంది. చక్కటి కుండ తయారవుతుంటుంది. और जब मिट्टी वो चाकल में जब वो कुम्हार ऐसे से घुमाता है, तब वो मिट्टी कुम्हार ये नहीं कहती कि मुझे ऐसा मत बनाओ वैसा मत बनाओ, वो अपने आप को पूरी रीति से कुम्हार के हाथ में समर्पण करती है, तो एक सुंदर मटका बनता है। యోబు అంటున్నాడు, అందుకే నేను జిగట మంటితో చేయబడిన వాడను అంటగా తన్ను తాను అప్పజెప్పుకుంటున్నాడు. ప్రియులారా, యేసు ప్రభు తన చిత్తాన్ని నెరవేర్చాడు. యోబు కూడా మరి నేను మంటి వాడను అనగా ప్రభు చిత్తానికి అప్పజెప్పుకుంటున్నాడు. और वैसे ही अय्यूब भी अपने आप को समर्पण करते हुए कह रहा है कि मैं मिट्टी का बना हुआ हूँ, और जैसे प्रभु यीशु मसीह पिता की ओर समर्पण किया, वैसे ही अय्यूब भी प्रभु को मिट्टी के समान समर्पण कर रहा है और कुम्हार के रूप में, प्रभु आप जो बनाइए मुझे बनाइए। చూడండి ఇంకో భాగం చూద్దాం రండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 21వ అధ్యాయము. అపోస్తలు యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ చాప్టర్ 21, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ చాప్టర్ 21. इसी संदर्भ में एक और वचन देखेंगे कि अपनी इच्छा को प्रभु को समर्पण करना है, उसके विषय में प्रेरितों के काम 21 अध्याय 14 वचन। చదవండి దయచేసి. जब उनसे ना माना तो हम यह कहकर चुप हो गए कि प्रभु की इच्छा पूरी हो। అతడు ఒప్పుకొనక నందున మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటిమి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి ప్రభు చిత్తము జరుగునుగాక అని అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి విశ్వాసం. और जब उन्होंने नहीं माना तो प्रभु पौलुस अपने आप को समर्पण कर रहा है कि ठीक है भाई, अब प्रभु की इच्छा इन बातों में पूरी हो।
ఇలాంటి ఏ సందర్భంలో చెప్తున్నాడంటే అపొస్తలుడైన పౌలు కూడా ఇంతకుముందు యోబు కానీ యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా ఉంటున్నాడో అదే అనుభవం గుండా వెళ్తున్నాడు. ప్రవక్త అయినటువంటి మరి ఆగాబు ప్రవక్త మరి యెరూషలేము నుండి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మాట్లాడుకున్నట్టుగా విషయాలు పౌలు గారికి చెప్తున్నాడు. అయ్యా, నువ్వు యెరూషలేముకు పోయినట్టయితే అక్కడ వాళ్ళను బంధిస్తారు, నువ్వు వెళ్ళొద్దు అని ప్రవచించాడు. और आगाब एक भविष्यवक्ता पौलुस को भविष्यवाणी करके कह रहा है कि पौलुस आप यरूशलेम नहीं जाना, आपको वहां बांधेंगे और मारेंगे। तब पौलुस ये बात कह रहा है कि प्रभु की इच्छा पूरी हो। ఎందుకంటే మరి అక్కడ ఉన్న విశ్వాసులు అపొస్తలుడైన పౌలును ప్రేమించేటువంటి ఆ యొక్క సంఘ విశ్వాసులు చెప్తూ వచ్చారు, అయ్యా నువ్వు వెళ్ళొద్దు. అయితే అతడు ఏమన్నాడంటే మరి చూడండి, అతడు మరి దేవుని చిత్తము మరి జరుగును గాక అంటే తను వారి చేత మరణించడానికి కొరకు కూడా తను భయపడలే. जब वहां के विश्वासी जो लोग प्रभु से पौलुस से प्रेम रखते थे, उन्होंने कहा कि आप यरूशलेम मत जाना, जाओगे तो आपको वहां पे बांधेंगे, मारेंगे। तो भी मरने के लिए भी वो तैयार हो गया, इसलिए कि केवल प्रभु की इच्छा पूरी हो। గమనించాల్సినటువంటి విషయం ఇప్పుడు అపొస్తలుడైన పౌలుకు దేవుడు ఏదైతే బయలుపరుస్తూ వచ్చాడో అది చేస్తూ వచ్చాడు. और ये बहुत ध्यान देने की बात है, परमेश्वर ने पौलुस को जो बातें प्रकट की उन्हें उसने पूरा कर किया। ప్రవక్త అయినటువంటి ఆగాబు కూడా చెప్పాడు వద్దు. అయితే అపొస్తలుడైన పౌలుకు దేవుడు ఏదైతే చెప్పాడో అది చేశాడు. విశ్వాసులు కూడా పౌలు గారికి సహకరించినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. आगाब जब भविष्यवक्ता जब इस बात की भविष्यवाणी किया कि वहां जाएगा तो बांधे जाएगा, मारेंगे, तो लेकिन प्रभु जैसा पौलुस से कहा वैसा उसने किया। और यहाँ हम देखते हैं कि वहां के विश्वासी भी पौलुस की मदद कर रहे हैं। ప్రియులారా, ఈ సందర్భం బట్టి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఒక సంఘములో ఒక దైవజనుడికి ప్రభు ఏదైతే చెప్పి ఉంటున్నాడో అది సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా సంఘంలో ఉన్నటువంటి ఆ సేవకునికి సహకరించేటువంటి వారుగా మనం ఉండాలి. और इस वचन के द्वारा हम ये सीखते हैं कि परमेश्वर ने वहां के सेवक से जो कहा है उसको उसमें वहां के विश्वासियों को भी प्रभु के सेवक का साथ देना चाहिए। చూడండి 14వ వచనంలో మనం చూస్తున్నట్టే అతడు ఒప్పుకొనినందున మేము ప్రభు చిత్తము జరుగును గాక. जब उसने ना माना तो हम यह कहकर चुप हो गए कि प्रभु की इच्छा पूरी हो। విశ్వాసులు వద్దన్నారు, అగాబు ప్రవక్త వద్దన్నారు. పౌలు చెప్పాడు, పౌలుతో దేవుడు ఏదైతే చెప్పాడో అది యెరూషలేమునకు వెళ్ళాడు. और वहां के विश्वासी पौलुस को मना कर रहे थे और आगाब भविष्यवक्ता भी मना कर रहा था, लेकिन पौलुस को परमेश्वर ने जो बात कहा वो उस बात को पूरा पौलुस ने किया। మన జీవితంలో నువ్వు నేను కూడా ప్రభు చిత్తము చేసేటువంటి వారుగా ఉండాలి ప్రియులారా. आपके और मेरे जीवन में हमें भी प्रभु की इच्छा पूरी करना चाहिए। ఎందుకంటే సోదరుడు భక్త్ సింగ్ గారి యొక్క జీవితంలో మనం చూసినట్టయితే ఆరంభ జీవితంలో నుండి తను ఒక్కడిగా వచ్చాడు, పంజాబ్ దేశం నుండి అన్యుడిగా వచ్చాడు. మరి తను చనిపోయినప్పుడు చూస్తుంటే ఎన్ని లక్షల మంది తన సమాధి యొక్క అంతిమ యాత్రను మనం చూస్తున్నాం. इसी तरह हम भाई भगत सिंह को भी वर्तमान दिनों में हम देखते हैं कि कैसे पंजाब से एक अकेला व्यक्ति निकला और परमेश्वर की इच्छा पूरी करने के द्वारा जब उनको मृत्यु हुई, तब जब वो प्रभु के पास गए तब लाखों की भीड़ उनके साथ होली। తన జీవితంలో ఎవరు కూడా తనకి ఎదురు తిరగలే. पूरे जीवन में उनके विरोध किसी ने नहीं किया, ఎందుకంటే దేవుని చిత్తం చేసేవాడు ఉంటున్నాడు. क्योंकि वो प्रभु की इच्छा पूरी करते थे। ఎందుకంటే పిల్లారా, నువ్వు నేను కూడా మన పితరులు భక్త్ సింగ్ గారు కావచ్చు, మన ప్రవక్తలైనటువంటి పౌలు కావచ్చు, వారు ఏ రీతిగా అడుగు జాడలో వెళ్ళిస్తున్నారో నువ్వు నేను కూడా వాక్యానుసారంగా వారు ఏ రీతిగా సమర్పించుకొని వారు వెళ్ళి ఉంటున్నారో నువ్వు నేను కూడా సమర్పణ కలిగినటువంటి వారంగా మనం ఉండాలని చెప్పేసి ఇక సాయంకాల సమయము మరి పౌలు ద్వారా హెచ్చరించబడుతున్న వారు ఉంటున్నాం. इस शाम के समय पौलुस के द्वारा ये चिताए जा रहे हैं कि हमारे पितर पूर्वज जो चाहे पौलुस हो चाहे भाई भगत सिंह हो, उन्होंने कैसे अपने आप को समर्पण किया और वैसे ही प्रभु चाहते हैं कि हम भी उनके समान प्रभु को समर्पण का जीवन जिए।
చూడండి పౌలు గారి యొక్క జీవితంలో ఇంకొక సంఘటన చూద్దాం రండి 24 ఇంకో మాట చూద్దాం पौलुस के जीवन में एक और बात हम देखेंगे 26:19 యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ చాప్టర్ 26 వర్స్ 19 अ, प्रेरितों के काम 26 का 19 हाँ 26:19 हाँ पढ़िए ब्रदर 26 का 19 प्रेरितों के काम 26:19 కాబట్టి అగ్రిప్ప రాజా ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను प्रेरितों के काम 26 अध्याय और 19 वचन। सो हे राजा अग्रिप्पा, मैंने उस स्वर्गीय दर्शन की बात ना टाली। అగ్రిప్ప రాజా ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుడను కాను हे राजा अग्रिप्पा, मैंने उस स्वर्गीय दर्शन की बात ना टाली। ఎందుకంటే పౌలు ఏ విషయంలో అయినప్పటికీ ప్రభు చిత్తం నేర్చుకున్నాడు అంటున్నాడు మరి ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు పరలోకం నుండి పిలువబడినటువంటి ఆ పిలుపునకు నేను అవిధేయుడను కాను पौलुस किसी भी बात में प्रभु की इच्छा को पूरा करते हुए चला और उसने जो स्वर्गीय दर्शन देखा था उसको नहीं टाला। ఎందుకంటే సజీవ యాగముగా రోమా 12:1 మనం చూసిన రీతిగా సజీవ యాగముగా మన శరీరములను ప్రభుకు సమర్పించుకొని ప్రభు రాకడ కొరకై నేను సిద్ధపడే వారుగా ఉండాలి रोमी 12:1 में जो हमने पढ़ा है, अपने शरीरों को जीवित बलिदान चढ़ाकर प्रभु के आगमन की हमें बाट जोड़ना है या उनकी तैयारी करना है। మనం ప్రార్థించాలి ప్రభువా నీ చిత్తం నెరవేర్చుటకు నాకు సహాయం చేయయ్యా हमारी प्रार्थना ये होनी चाहिए, हे प्रभु, आपकी इच्छा पूरी होने में हमारी सहायता कीजिए। ఎందుకంటే కొన్నిసార్లు ప్రభు యొక్క చిత్తము తెలుసుకునే విషయంలో అదే రీతిగా ప్రభు యొక్క చిత్తము చేయడానికి కొరకై మనము తొందరపడేటువంటి వారు ఉంటాం और कई बार हम प्रभु की इच्छा जानने के लिए और प्रभु की इच्छा के अनुसार करने के लिए बहुत ही उतावली करते हैं, जल्दबाजी करते हैं। ఎందుకంటే కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తము మర్మంగా ఉంటుంది అది మనకు కొన్నిసార్లు అర్థం కాదు कई बार प्रभु की इच्छा एक भेद, एक रहस्य हो रहता है जो हमें अपनी इच्छा से हम समझ नहीं सकते, అది ఊహించలేం है ना। ఊహించలేం వి కెనాట్ ఇమాజిన్ ओके, हम उसको कल्पना भी नहीं कर सकते हैं। ఎందుకంటే చూడండి కొన్నిసార్లు మనం చూసినట్టయితే ఒక మరి ఇంగ్లీష్ మ్యాన్ ఉంటున్నాడు అది చరిత్రలో మనకు తెలుసు అతని పేరు విలియం మూన్ और एक इंग्लिश व्यक्ति है जिसको हम जानते हैं, उनका नाम है विलियम मून। మన స్క్రీన్ మీద మీకు కనబడుతున్నటువంటిది ఆ యవనస్తుడు ఎంత అందంగా ఉన్నాడు और बचपन से वो बहुत ही खूबसूरत था, बहुत ही सुंदर था। ఎందుకంటే మరి తను మరి చూసినట్టయితే మంచి టీచర్గా ఉంటున్నాడు అయితే మరి తను ఆ ప్రభుని సేవించేటువంటి వాడు ఉంటున్నాడు ఒక మంచి విశ్వాసి और वो उसका व्यवसाय एक टीचर था और एक बहुत अच्छा विश्वासी था और प्रभु की सेवा करता था। అయితే యవన కాలంలో వివాహం వయస్సు వచ్చినప్పుడు తన రెండు కళ్ళు పోయినాయి जब जवानी उसको आई, जब विवाह का समय ये आया, तब उसकी दोनों आंखें चली गई। తనెంతో నిరాశపడిపోయాడు बहुत निराश हुआ। దేవుడు నన్నేక చేయాలా ప్రభుని ఇంత నమ్మకంగా సేవ చేస్తున్నాను मैं ఎంతో इतना దుఃఖపడ్డాడు प्रभु की इतनी सेवा कर रहा हूँ, क्या मेरे साथ ही ऐसा होना चाहिए था क्या, करके बहुत दुखी हुआ और निराश भी हुआ। కొంతకాలము దేవునికి దేవుని సంఘమునకు దేవుని సేవకునికి దూరం అయిపోయి ఒంటరిగా జీవిస్తూ వచ్చాడు और कुछ दिनों तक वो कलीसिया से दूर, संगति से दूर, प्रभु के सेवक से दूर रहकर अकेला रहता था కంప్లీట్ గా గుడివాడైపోయాడు और पूरी रीति से अंधा हो गया। అయితే ప్రభు మాట్లాడుతూ వచ్చాడు ప్రభు దర్శిస్తూ వచ్చాడు लेकिन प्रभु उसको दर्शन देते आए। ఎప్పుడైతే ప్రభు దర్శించి వచ్చాడో తను ప్రభువా నీ చిత్తము నెరవేర్చుట కొరకు ప్రభువా నేను అప్పచెప్పుకుంటా అన్నాడు ప్రభు చిత్తానికి కంప్లీట్గా అప్పచెప్పుకున్నాడు जब प्रभु ने उसे दर्शन दिया तो उसने अपने आप को पूरी रीति से समर्पण किया और कहा कि हे प्रभु, मैं आपके लिए मैं जीवन जीना चाहता हूँ। ఎందుకంటే కొన్నిసార్లు గుడ్డివాడు అయిపోయినాడంటే నిజంగా ఇది దేవుని చిత్తమా అని మనము కన్ఫ్యూజ్ అయిపోతాం और कई बार वह अंधा होना, हम बहुत ही कंफ्यूज हो जाएंगे कि क्या ये प्रभु की इच्छा है।
हम कभी नहीं सोच पाएंगे कि इसके पीछे प्रभु क्या करना चाहते हैं। ముందు చూసినట్టు పిక్చర్ మనం చూసుకొచ్చాము. అది ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. ఇప్పుడు చూస్తే అతడు గుడ్డివాడుగా ఉంటున్నాడు ఈ పిక్చర్‌లో. और पहले हमने जवानी का फोटो देखा, उसमें कितना जवान और सुंदर था, और अभी इस फोटो में देखिए थोड़ी उम्र हो गई और पूरी रीति से अंधा है। తాను ఎప్పుడైతే గుడ్డివాడయ్యాడో, గుడ్డివాడి తర్వాత తాను మరి దేవుడు తనకు చక్కని జ్ఞానం ఇచ్చాడు. బ్రెయిలీ భాషను కనుగొనటానికి కొరకై దేవుడు తనకు ఒక జ్ఞానం ఇచ్చాడు. जब वो अंधा हो गया तो परमेश्वर ने उसे ज्ञान दिया कि ब्रेल लिपि अंधों को पढ़ने का एक ज्ञान, वो उसको क्रिएट करने का, उसको बनाने का प्रभु ने उसे ज्ञान दिया। తానేం చెప్తాడు మనందరికి తెలుసు. ఇప్పుడు ప్రపంచములో ఉన్నటువంటి గుడ్డివారు బైబిల్ చదువుతున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి గుడ్డివారు బైబిల్ చదివి రక్షణ పొందుతున్నారు అంటే ఈ సహోదరుడు విలియం మూన్ ద్వారా ఇప్పుడు. आज अंधे लोग बाइबिल पढ़ रहे हैं और अंधे लोग बाइबिल पढ़कर उद्धार पा रहे हैं, तो इसका कारण है विलियम मून। విలియం మూన్ బ్రెయిలీ భాషా లిపిని కనుక్కున్నాడు. పక్కనున్న పిక్చర్‌లో మన లెటర్స్ ఎట్లా ఉన్నాయో మనకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా అక్కడ చూడండి. और इधर के राइट हैंड साइड के फोटो को हम देख रहे हैं कि ब्रेल लिपि कैसे होती है। उसने जिसको प्रभु ने उस अंधे विलियम मून को ज्ञान दिया और उसने ब्रेल लिपि की रचना की। ఎందుకంటే తను గ్రహిస్తున్నాడు, ప్రభువా నీ చిత్తము నెరవేర్చును గాక. क्योंकि प्रभु उसने अंधेपन में भी इस बात को महसूस किया और प्रभु का धन्यवाद दिया, प्रभु से कहा कि प्रभु आपकी इच्छा पूरी हो। ఎందుకంటే కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా ఉంటే దేవుని చిత్తం అనుకుంటాము మన మానవునిగా. ప్రతికూలమైన పరిస్థితులు వస్తే ఇది నాకేనా అని మనం అనుకుంటాం. कई बार हम ये सोचते हैं, जब सारी बातें हमारे फेवर में होंगी तो हम सोचते हैं कि ये प्रभु की इच्छा है। जब हमारे विरोध में परिस्थितियां हो तो हम ये सोचते हैं, क्या ये मेरे जीवन में प्रभु की इच्छा है। అందుకే సోదరుడా సహోదరి ఆన్లైన్‌లో వీక్షిస్తున్నటువంటి బహుశా నీవు కూడా ఒకవేళ ప్రతికూలమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నట్టయితే దేవుడిని నిందించకూడదు. దేవుడు నీకు జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. इसलिए प्रिय भाई बहनों, जो आप इस जो ऑनलाइन के द्वारा आप ये संदेश सुन रहे हैं, तो यदि आपके जीवन में कोई भी हो, यदि आपके जीवन में कोई विपरीत परिस्थितियां चल रही है, तो उसमें आप प्रभु की निंदा ना करें और उसके पीछे आप प्रभु के उद्देश्य को समझने का प्रयास करें। దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. దాన్ని బట్టి ఆ పరిస్థితి నీ జీవితంలో తీసుకొని వచ్చి ఉంటున్నాడు. प्रभु आपके जीवन के प्रति कुछ खास उद्देश्य रखा है, इसलिए इन परिस्थितियों को प्रभु ने आपके जीवन में अलाउ किया है। అది ప్రతికూలమైన పరిస్థితి అయినప్పటికీ దాన్ని బట్టి ప్రభుని స్తుతించు. దాని ద్వారా ప్రభునితో మాట్లాడేటట్టు వాడుకుంటాడు. ऐसी यदि आपकी विपरीत परिस्थितियां हैं तो उसके लिए भी उसमें आप प्रभु की स्तुति करें और प्रभु का धन्यवाद दें और ढूंढें कि उसमें प्रभु की क्या इच्छा है। ఇప్పుడు విలియం మూన్ అనేటువంటి ఈ యవనస్తుడు ఆ యవన కాలంలో తన కళ్ళు పోయినాయి. అయితే దేవుడు తనకు ఉద్దేశం కలిగి ఉంటుంది. మంచివాడి యొక్క కన్నులను అంధుడుగా చేసి అతని ద్వారా దేవుడు ఈ లోకానికి ఉన్నటువంటి అందులకు మరి ఈ చదివేటువంటి జ్ఞానం దయచేసి వాడుకుంటున్నాడు. विलियम मून के जवानी में प्रभु ने दोनों आंखें उसको दे दी, लेकिन उसके पीछे प्रभु का उद्देश्य था और उसने उसको ज्ञान दिया अलग से कि वो ब्रेल लिपि को बना सका, जिसके द्वारा आज पूरे अंधे लोग पढ़ाई कर पा रहे हैं। ఎందుకంటే ఆరంభ దినాల్లో అయ్యో నా పెళ్లి సమయంలో నా వివాహం కాకుండా అయిపోయిందిలే అని చెప్పేసి బాధపడుతూ వచ్చాడు. क्योंकि शुरुआती दिनों में जब वो अंधा हुआ था, बहुत दुखी निराश हुआ कि मेरी शादी नहीं हो पाई करके प्रभु बहुत ही दुखी और निराश रहा। కదండి ఈ రోజులో పిల్లలు చూస్తూ ఉంటే 2 కళ్ళు మంచిగా ఉండి కూడా ఎంతో అందంగా ఉంటా కూడా పెళ్లి కావడం కష్టం. और आज इन दिनों पूरा शरीर स्वस्थ रहने के बाद भी, दोनों आंखें होने के बाद, सुंदर होने के बाद भी शादी होना, विवाह होना बड़ा मुश्किल है। అయితే ఈ విలియం మూన్ గారి యొక్క కళ్ళు వెళ్ళిపోయాయి. ఇప్పుడు గుడ్డివాడిగా ఉంటున్నాడు. అయితే ఎవరితో వివాహం అయిందంటే ఒక మరి మేరీ యాన్నీ అనేటువంటి ఒక సహోదరి. तो अंधे होने के बावजूद एक बहन जिससे शादी हुआ, उसका नाम है मेरी एनी। తాను కూడా విశ్వాసురాలు, చక్కగా దేవుని సేవించేటువంటి అమ్మాయి.
वो भी विश्वासी थी और प्रभु की सेवा करने वाली लड़की थी, అందమైన యువతి बहुत सुंदर लड़की थी। తనకు వివాహ సమయంలో కుష్ఠరోగం వచ్చింది. और उसके विवाह के समय में उसको कोढ़ हो गया। ఎందుకంటే తాను కూడా ఎంతో నిరాశ పడిపోయింది. वो నిరాశ भी పడిపోయి, ప్రభువా నేను ఇంతగా సేవిస్తుని ప్రభువా, నువ్వు నా జీవితంలోనే కుష్ఠరోగం తీసుకొని రావాలా అని చెప్పేసి చాలా కృంగిపోయింది. కృంగిపోయినప్పుడు ప్రభు దర్శిస్తూ వచ్చాడు. तो मेरी एनी भी बहुत निराश हो गई, विवाह के प्रभु से दोष लगाने लगी कि हे प्रभु, क्या मैं इतनी आपकी सेवा कर रही हूँ, क्या इसी समय में मुझे इस तरह से कोढ़ होना था क्या? ప్రభుని నిందించింది. ప్రభు प्रभु की పట్ల निंदा करी, ప్రభు పట్ల ఎంతో మరి నిరాశ చూపిస్తూ వచ్చింది. प्रभु की निंदा करी और प्रभु के विरोध में बहुत ही निराश हो गई। తెలుసు కదా, మనకు కుష్ఠరోగం వచ్చిందంటే మన ఇంట్లో పెట్టుకుంటారా ఎవరైనా? हमको मालूम है कि कोई किसी को कोढ़ हो तो क्या उनको हम उसको अपने घर में रखेंगे? వారికి సపరేట్ అనాథాశ్రమం ఊరి బయట. उनका जो रहने का स्थान है पूरे गांव के बाहर अलग से रहता है। అయితే ఆ అనాథాశ్రయంలో చేర్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారితో చిన్నగా సండే స్కూల్ స్టార్ట్ చేసింది. और उस अनाथ आश्रय में जहां गांव के बाहर कोढ़ियों को रखा जाता है, वहां पर उसने एक छोटा सा संडे स्कूल की शुरुआत की। అక్కడ చిన్నవారి కుష్ఠరోగం వచ్చిన వారు ఉన్నారు, యవనస్తులకు కుష్ఠరోగం వచ్చిన వారు ఉంటున్నారు, పెద్దలకి కూడా కుష్ఠరోగం వచ్చిన వారు ఉంటున్నారు. ఎందుకంటే ఆ ఆశ్రయంలో మరి రకరకాల వయసు గల వారు ఉంటున్నారు. और छोटे बच्चे जो कोढ़ी थे और जवान लोग जो कोढ़ी थे, वृद्ध लोग जो कोढ़ी थे, वहां पर थे, क्योंकि अलग अलग एक उम्र के लोग वहां जो कोढ़ी थे गांव के बाहर अलग एक आश्रम में रखा थे। తాను ఆశ్రమంలో చేర్చబడిన తర్వాత ఆ ఆశ్రమంలో ఎంతమంది ఉన్నారో వారందరికీ ఉదయము సాయంత్రము వాక్యము చెప్పడము ఆరంభించింది. जितने भी वहां पे उस आश्रम में कोढ़ी लोग थे, चाहे बच्चे हों चाहे बड़े हों, सबको सुबह और शाम प्रभु का वचन देने लगी। అక్కడ ఉన్నటువంటి స్త్రీ పురుషులు మరి ప్రభుని అంగీకరించిన వారు ఉంటున్నారు. वहां के स्त्री पुरुष सब लोग प्रभु को ग्रहण किए। ఎందుకంటే ప్రియులారా, మన జీవితంలో ప్రభు అనుమతించే పరిస్థితిని బట్టి కూడా ఒక ఉద్దేశం కలిగి వాడుకుంటున్నాడు. हमारे जीवन में प्रभु कोई भी परिस्थिति को अनुमति देते हैं तो उसके पीछे परमेश्वर का कोई खास उद्देश्य रहता है। ఎందుకంటే నువ్వు నేను గ్రహించేటువంటి వారు ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు రోమా 12:1 మనం చూస్తున్నాం, సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడి. సమర్పణ కలిగినటువంటి వారి యొక్క మరి ఆ జీవితంలో ఉన్నటువంటి ఉద్దేశము మరి దేవుని యొక్క చిత్తానికి మన చిత్తమును అప్పజెప్పుకోవడం. रोमी 12:1 में पौलुस कह रहा है कि अपने जीवन को, शरीरों को जीवित परमेश्वर के योग्य बलिदान चढ़ाओ, जिसके द्वारा और उसके बाद हमें प्रभु की इच्छा के अनुसार जीना है, अपने आप को समर्पण करना है, उसके बाद प्रभु की इच्छा के अनुसार जीना है। నా రాజ్యమును నా నీతిని వెదుకుడి, అప్పుడు మీకు ఏది కావాలో అది మీకు దయచేస్తానని చెప్పినాడు ప్రభు. प्रभु ने कहा है कि पहले मेरे धर्म और परमेश्वर के राज्य की खोज करो, तो जो वस्तुएं तुम्हें चाहिए सब कुछ तुम्हें मिल जाएंगी। ఇప్పుడు మొట్టమొదటిగా విలియం మూన్ ప్రభు ఏవైతే చెప్పాడో అది చేస్తూ వచ్చాడు. सबसे पहले परमेश्वर ने विलियम मून को जो आज्ञा दी वो करते आए। తర్వాత మేరీ యానీ కూడా మరి స్వీకరించింది. ఆ యొక్క కుష్ఠరోగాన్ని స్వీకరించింది. ఈ యొక్క విలియం మూన్ కూడా ఆ యొక్క అంధత్వాన్ని స్వీకరించాడు, ప్రభు అనుగ్రహించింది. और विलियम मून भी अंधेपन को ग्रहण किया, वैसे ही मेरी एनी भी कुष्ठ रोग को ग्रहण की कि ये प्रभु की इच्छा है। వీళ్ళిద్దరితో వివాహం జరిగింది. ఇప్పుడు ये उसके साथ विवाह हुआ, दोनों का विवाह हुआ। వీళ్ళందరూ కూడా ప్రపంచంలో చరిత్రలో మనం చూసినట్టయితే యూ కెన్ సర్చ్ ఇన్ ద గూగుల్ వికీపీడియాలో చూస్తుంటే వీళ్ళ పేర్లు లిఖించబడి ఉంటున్నాయి. और यदि आप गूगल में या विकिपीडिया में ढूंढेंगे तो इन दोनों का नाम लिखा हुआ आपको मिलेगा। వీళ్ళారా, మొట్టమొదటిగా సమర్పణ కలిగిన వారి జీవితంలో ఉండేటువంటి లక్షణం మనం చూసుకుంటూ వచ్చాము. మన చిత్తమును ప్రభుకు అప్పచెప్పుకోవాలి. ఇది సమర్పణ కలిగిన వారి జీవితంలో ఉండేటువంటి మొదటి లక్షణం. समर्पण करने वालों के जीवन को हम देखते हैं, जिनमें पहला गुण होना है कि अपनी इच्छा को परमेश्वर के लिए अर्पण करना। సుమా, నీ సొంత చిత్తంలో వెళ్తుంటున్నాము, జాగ్రత్త.
प्रियो, यदि आप अपनी स्वयं की इच्छा के अनुसार चल रहे हो तो सावधान हो जाइए। లాక్డౌన్ సందర్భంగా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ వస్తున్నావేమో, ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చినప్పటికీ నీ హృదయం కఠినం చేసుకోకూడదు. నీ इस చిత్తానికి ప్రభుకు అప్పజెప్పుకో. ప్రభు చిత్తాన్ని నువ్వు చెయ్యి. इस लॉकडाउन में आप अपनी इच्छा के अनुसार जी रहे होंगे तो सावधान हो जाइए। आप प्रभु की इच्छा को जानकर उसके अनुसार जिए। యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క చిత్తమును చేశాడు. యోబు ప్రభు యొక్క చిత్తము చేస్తూ వచ్చినట్టుగా మనం చూసుకున్నాము. పౌలు కూడా ప్రభు చిత్తానికి అప్పజెప్పుడుగా మనం చూసుకుంటూ వచ్చాం. ముగ్గురు వ్యక్తులు. प्रभु यीशु मसीह पिता की इच्छा पूरी करते आए हैं और अय्यूब भी परमेश्वर की इच्छा पूरी करने के लिए अपनी इच्छा को समर्पण किया। वैसे ही पौलुस ने भी किया। ఎందుకంటే విశ్వాసులముగా, క్రైస్తవులముగా ఈ లోకంలో జీవించిన నీ రోజులు కూడా నువ్వు నేను కూడా సమర్పణ కలిగిన వారుగా మనం ఉండాలి. विश्वासी होते हुए, मसीही होते हुए, जब तक हम इस पृथ्वी पर हमारा जीवन है, हमें प्रभु के लिए समर्पण का जीवन जीना है। సమర్పణ కలిగే జీవితం జీవించకుండా నీవు ఆయన రూపాంతరంలోనికి నువ్వు రాలేక ఉండలేవు ప్రియులారా. बिना समर्पण के जीवन के आप प्रभु के रूपांतर में शामिल नहीं हो सकते। రండి, రెండవ తలంపు మనం చూసుకుందాం. సమర్పణ కలిగిన వారి జీవితంలో ఉండేటువంటి మరి రెండవ తలంపు రండి. समर्पण करने वाले व्यक्तियों में जो गुण होने चाहिए उसमें दूसरा गुण अभी हम देखते हैं। దానికంటే तब ముందు हमने लिखा कि దానికంటే ముందు కూడా ఇంకొక ఉదాహరణ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. उसके पहले भी मैं आपको एक उदाहरण देना चाहता हूँ। ఎందుకంటే స్క్రీన్ మీద మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క మరి ప్రపంచ సంగీత మన ఈయన వర్షిప్ లీడర్ जैसा स्क्रीन में आप देख रहे हैं, पूरे विश्व में यह वर्शिप लीडर के नाम से प्रसिद्ध है। డాన్ మీన్ అని చెప్పేసి ఇతడు మరి ఎన్నో గొప్ప గొప్ప పాటలు రాస్తూ వచ్చాడు. डॉन मीन इनका नाम है और प्रभु की महिमा के लिए बहुत अच्छे अच्छे गीत इन्होंने लिखा है। ఎందుకంటే మరి ఈయన ఈయన కుమారుడు యవనస్తుడు అయిన తర్వాత తన ఫ్రెండ్స్తో కలిసి ఆ యొక్క మరి బీచ్లో వెళ్ళి స్నానానికి వెళ్ళాడు. ఆ నీళ్ళల్లో చనిపోయాడు. इनका जवान बेटा और समुद्र में अपने दोस्तों के साथ नहाने गया, वहां डूबकर मर गया। సమాధి అయిపోయింది. ఇంటికి వచ్చాడు. और రూమ్లోకి వెళ్ళాడు ప్రార్థన చేసుకోవడానికి. తిరిగి బయటికి ఇతడు రాలేక రూమ్లోనే ఏడుస్తున్నాడు. और उसकी भूस्थापना करने के बाद वापस कमरे में आके प्रार्थना करने लगा और वो इतना दुखी था कि वो वापस कमरे से बाहर नहीं आ रहा था। ఎందుకంటే ప్రభువా, నేను నీ గురించి ప్రకటిస్తున్నాను, నీ గురించి పాడుతుంటున్నాను, ప్రపంచం అందరికీ తెలుసు. అయితే నీ కుమారుడు చనిపోతే ప్రభు రక్షించలేడా అని అడిగితే నేనేం చెప్పాలి? प्रभु आप जान रहे हैं, पूरे विश्व में वर्शिप लीडर के नाम से मुझे जानते हैं, तो यदि कोई मुझसे ये प्रश्न करे क्या आप प्रभु के वर्शिप कर रहे हो और प्रभु आपके बेटे को जिंदा नहीं कर सकता है, अगर ये प्रश्न करेंगे तो मैं क्या जवाब दूंगा? ప్రార్థించాడు. ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. और ये इस तरह से प्रार्थना कर रहे थे तो प्रभु ने उनसे बातें की। ఎందుకంటే నీ కుమారుడు నేను తీసుకున్నట అది నా చిత్తము. आपके बेटे को लेना ये मेरी इच्छा थी। యవనస్తుడుగా ఉన్నప్పుడు నాకు ఇష్టమైంది, తర్వాత దేవునికి నీకు దూరం అయిపోతే అది ఎంత బాగుంటుందా? जवानी में जो आपको पसंद है, यदि वो आपसे दूर हो जाए तो क्या आप प्रसन्न रहेंगे? ఎందుకంటే అది నీ కుమారుడు నేను తీసుకున్నట అది నా ఇష్టము, అది నా చిత్తము. और प्रभु ने कहा कि तेरे बेटे को लेना ये मेरी इच्छा थी। ప్రియులారా, ఆ సమయంలోనే గాడ్ ఈజ్ గుడ్ అనేటువంటి పాట రాస్తూ వచ్చాడు. उसी समय में यह गीत उन्होंने लिखा, गॉड इज गुड ऑल द टाइम। గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ప్రభు నమ్మదగిన వాడుకుంటున్నాడు. ప్రభు అన్ని సమయంలో కూడా తను నమ్మదగిన వాడుకుంటున్నాడు అని చెప్పేసి మరి తాను దేవుడు తనతో మాట్లాడిన తర్వాత రాసిన పాట ఇది. जब ऐसे भयानक दुख की परिस्थिति में था तो प्रभु ने उससे बातें की। उसके बाद उसने ये गीत को रचा कि प्रभु यीशु मसीह सब बातों में अच्छा है और विश्वास योग्य है हर परिस्थिति में। ఎందుకంటే నా చిత్తం కాదు ప్రభువా, ఈ డోన్ మీన్ అనేటువంటి ఈ యొక్క సువార్త
కీర్తనకారుడు చెప్తుంటున్నాడు ఏంటంటే, నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే జరుగును గాక. डॉन मीन ये जो विश्वव्यापी संगीत का लीडर है, वर्शिप लीडर है, वो उसने ये कहा कि हे प्रभु, मेरी इच्छा नहीं, आपकी इच्छा पूरी हो। ఎందుకని చెప్తున్నానంటే సోదరుడా, సోదరి, నేటి దినాల్లో మనం చూస్తా ఉంటుంటే క్రైస్తవులుగా ఏదన్నా చిన్న సంఘటన, ఏదైనా ప్రతికూలమైన పరిస్థితి వస్తే దేవుని మందిరానికి దూరం, విశ్వాసులకు దూరము, ఒంటరిగా దూరమైపోయి లోకంలో కలిసిపోయిన వారు ఉంటున్నారు. ये बातें मैं इसलिए आपसे शेयर कर रहा हूँ कि संसार में यदि आपके जीवन में थोड़ी भी विपरीत परिस्थिति, दुख, निराशा आता है, तो इस दुनिया को छोड़ के आत्महत्या करने का प्रयास करते हैं। ఎందుకంటే మన ముందు ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాలు మనం చూస్తున్నాం. అది हाँ, ఏదైనప్పటికీ లాభమైనా, అది నష్టమైనా ప్రభు కొరకై తీర్మానం చేసుకొని ఆయన చిత్తము నెరవేర్చేటువంటి వారికి మనం ఉండాలి. हमारे सामने भक्तों को हम देखते हैं कि चाहे वो लाभ हो, चाहे हानि हो, हर बात में, हर परिस्थिति में परमेश्वर की इच्छा पूरी करनी है। మొదటిగా మరి సమర్పణ కలిగిన వారి జీవితంలో ఉన్నటువంటి తలంపు మన చిత్తాన్ని దేవునికి అప్పచెప్పుకోవాలి. और सबसे पहले हमने देखा कि अपनी इच्छा को परमेश्वर के लिए समर्पण करना है। రెండవ తలంపు మనం చూసుకుందాం రండి. अब हम రెండవ दूसरी लक्षण को हम देखेंगे। మనము ప్రేమించే వాటిని సమర్పించాలి. हम जिससे प्यार करते हैं, जो जो हम चाहते हैं, उसको प्रभु के लिए समर्पण करना है। రండి మొదటి వ్యక్తిగా మనం చూసుకుందాం ఎవరు సమర్పించుకున్నారు. ఆదికాండము 22:2. జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 2. उत्पत्ति 22 अध्याय 2 वचन में हम देखेंगे कि जिससे हम प्यार करते हैं उसका समर्पण किसने किया। ఆదికాండము 22:2. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని నర్పించుమని చెప్పాను. उत्पत्ति 22 अध्याय 2 वचन, उसने कहा अपने पुत्र को, अर्थात अपने इकलौते पुत्र इसहाक को, जिससे तू प्रेम रखता है, संग लेकर मोरिया देश में चला जा और वहां उसको एक पहाड़ के ऊपर, जो मैं तुझे बताऊंगा, होम बलि करके चढ़ा। ఇది ఎంతో బాధాకరం కదా. ये भयानक दुख की बात है ना। అబ్రహాము ఇస్సాకును బహుగా ప్రేమిస్తున్నాడు. अब्राहम इसहाक से बहुत प्रेम करता था, బహుశా అందుకే ప్రభు అన్నాడు నీ కొడుకు నాకు బలిగా ఇయ్యను. इसीलिए प्रभु ने चाहा होगा कि तुम अपने बेटे को मुझे दे। అర్పించుకున్నాడు. ప్రభు యొక్క పరీక్షలో అబ్రహాము నెగ్గాడు. और उसने अर्पण किया और प्रभु की परीक्षा में वो सफल हो गया। మోరియా పర్వతం మీద అర్పించడానికి కొరకు ఇష్టపడ్డాడు. मोरिया पर्वत पर अपने बेटे को अर्पण करने के लिए इच्छा किया। దేవుని కంటే ఎక్కువగా నీవు నేను వేటిని కూడా ప్రేమించకూడదు. परमेश्वर से बढ़कर आप और मैं और किसी से प्रेम ना करें। మనం చూస్తున్నాం సమర్పణ కలిగిన వారి జీవితంలో ఉండే లక్షణములు. రెండవదిగా మనము ప్రేమించే వాటిని ప్రభుకు సమర్పించాలి. हमें समर्पण करने का गुण क्या होना चाहिए। दूसरी बात हम देख रहे हैं उसमें कि हम जिससे प्रेम करते हैं उसको समर्पण करना है। చూడండి, అబ్రహాము తాను ప్రేమించే కుమారుని సమర్పించుటకు వెనకాడలే. अब्राहम जिससे बहुत प्रेम करता था, अपने पुत्र को भी परमेश्वर के लिए देने से पीछे नहीं हटा। ఎప్పుడైతే మోరియా పర్వతం మీద ఇస్సాకును బలి అర్పించడానికి ఇష్టపడ్డాడో ఏమైంది చూడండి. 12వ అధ్యాయం 12వ వచనము 22:12. और 22:12. जब वो इसहाक को बलिदान चढ़ाने के लिए किया, तब क्या हुआ देखते हैं। उत्पत्ति 22:12। అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనిని నేమియు చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. उसने कहा उस लड़के पर हाथ मत बढ़ा और न उससे कुछ कर, क्योंकि तूने जो मुझसे अपने पुत्र वरन अपने इकलौते पुत्र को भी नहीं रख छोड़ा, इससे मैं अब जान गया हूँ
कि तू परमेश्वर का भय मानता है। ఆ! నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచుంటుంది. అంటే నువ్వు ప్రేమించే వాటిని ప్రభుకు సమర్పించుకున్నప్పుడు, ప్రభుకు భయపడేవాడివని చెప్పేసి ప్రభుకు తెలుస్తుంటుంది. और जिस चीज से आप प्रेम करते हैं उसको यदि आप प्रभु के लिए अर्पण करेंगे तो इसके द्वारा प्रभु जाना चाहिए कि आप परमेश्वर से प्रेम रखते हैं। సమర్పణ కలవారి ఒక జీవితంలో ఉండే లక్షణం అంటే, మనం ప్రేమించే వాటిని దేవునికి ఇవ్వడానికి మనం ఇష్టము కనపరిచేటువంటి వారిగా ఉంటాం. और समर्पण करने का दूसरा गुण कि हम जिससे प्रेम रखते हैं उसको परमेश्वर के लिए समर्पण करने के द्वारा परमेश्वर जानते हैं कि वो हम उसका भय मानते हैं। మరి అబ్రహాం జీవితంలో చూస్తా ఉంటుంటే కదా, ముసలితనములో చివరి దశలో పుట్టినటువంటి ఇస్సాకు ఎంతో గారాబంగా చూసుకుంటున్నాడు. अब्राहम के जीवन में हम देखते हैं उसके वृद्धावस्था में जन्म लिया, अंत के समय में एक बहुत ही एक बेटा जिसे वो बहुत प्रेम करता था। అయితే ప్రభుకు సమర్పించడానికి కొరకు వెనక అడగలే. ప్రభు అబ్రాహాముతో దర్శించినప్పుడు చిత్తము ప్రభువా ఎస్ అన్నాడు అంతే. जब परमेश्वर ने दर्शन देकर उससे इसहाक को मांगा तो उसने विरोध नहीं किया और कहा हाँ प्रभु। వీళ్ళారా, ప్రభు నీతో మాట్లాడేటైతే, ప్రభు నీతో ఏమైతే చెప్తుంటుండో అది నువ్వు నేను చేసేటట్టు వారికి ఉందాం. प्रभु यदि आप और मुझसे ये कह रहा है, यदि दर्शन दे रहा और बात कर रहे हैं तो हमें प्रभु आपको और मुझको क्या करना है, वो प्रभु की इच्छा में बने रहना है। మరి రెండవ తలం మనం చూసుకుంటాము, మనం ప్రేమించే వాటిని మరి సమర్పించే వారిలో అబ్రహాము సమర్పిస్తూ వచ్చాడు. दूसरी बात हमने देखा कि हम जिससे प्रेम रखते हैं उसको अर्पण करने के द्वारा, और जिसका उदाहरण हमने अब्राहम को देखा। రెండవ తలం చూసుకుందాం. ఇందులో మనం ప్రేమించే వాటిని సమర్పించే విషయంలో రెండవ వ్యక్తి చూద్దాం రండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. यूहन्ना 21 और 15 में हम दूसरे व्यक्ति को देखेंगे जो जिससे प्रेम रखता है उसको प्रभु के लिए अर्पण किया। మరి చూడండి, నేను చదువుతున్నాను. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీయోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరగదువని. यूहन्ना 21 अध्याय 15 वचन। भोजन करने के बाद यीशु ने शमौन पतरस से कहा, हे शमौन यूहन्ना के पुत्र, क्या तू इनसे बढ़कर मुझसे प्रेम रखता है? उसने उसे कहा, हाँ प्रभु, तू तो जानता है कि मैं तुझसे प्रीति रखता हूँ। उसने उससे कहा, मेरे मेमनों को चरा। నా గొర్రెలను మేపు. ప్రియులారా, ప్రభుని ప్రేమిస్తున్నట్లయితే ప్రభు నీకు పని అప్పచెప్పేటట్టు వాడుకుంటున్నాడు. यदि आप प्रभु से प्रेम रखते हैं और उसको बलिदान करते हैं तो प्रभु आपको काम देंगे। వీరికంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా? వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఒకవేళ ఇక సాయంకాల సమయంలో ప్రేమైన సహోదరుడా, సహోదరి, ప్రభు నీతో అడిగినట్టయితే పేతురు వలె చెప్పగలవా, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నా? यदि आज शाम प्रभु आपसे प्रश्न करे कि क्या इन सब से बढ़कर आप तुम मुझसे प्रेम रखता है या रखती है, तो क्या हम यूहन्ना के समान बोल सकते हैं कि हाँ प्रभु, मैं तुम सब से बढ़कर तुझसे प्रेम रखता हूँ? ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. हाँ प्रभु, मैं आपसे प्रेम करता हूँ। ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు మేపు. तो प्रभु ने काम दिया, कहा मेरे मेमनों को चरा। ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. प्रभु मुझसे बातें करते आए। నా వ్యక్తిగత జీవితంలో ఈ వచనం ద్వారానే మాట్లాడుతూ వచ్చాడు. मेरे व्यक्तिगत जीवन में प्रभु इसी वचन के द्वारा मुझसे बातें की। ప్రభు యొక్క పరిచర్య ఆరంభించబడింది షార్జాలో. प्रभु की सेवा शारजा में शुरू किया गया। దేవుని కృప వలన దుబాయ్లో ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్ట్స్ని చేయటకు దేవుడు నాకు కృపనిస్తూ వచ్చాడు. और परमेश्वर दुबई शहर में जो बड़े प्रोजेक्ट्स हैं उनको करने का मुझे प्रभु ने अवसर दिया। 2002లో బుర్జ్ ఖలీఫా అనేటువంటి ప్రపంచంలో ఎత్తైన భవనమునకు ఫౌండేషన్ ఇవ్వడానికి దేవుడు నాకు కృప ఇచ్చాడు. 2002 में बुर्ज खलीफा जो विश्व का सबसे ऊंची इमारत है उसकी नींव डालने में
प्रभु मेरी सहायता किए। దుబాయ్ మాల్ అనేటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ షాపింగ్ మాల్ దాన్ని కూడా పని చేయడానికి కొరకై దేవుడు నాకు కూడా ఒక పని ఇచ్చాడు. दुबई में बहुत बड़ा शॉपिंग मॉल है, उसकी भी नींव डालने के समय में काम करने में प्रभु मेरी सहायता किए। ఆ రీతిగా మరి దేవుడు మరి ఇక్కడ ఉండి చేస్తూ పని చేయడానికి దేవుడు కృప ఇస్తూ వచ్చాడు. చివరి నా ప్రాజెక్టు ఖతార్‌లో నిర్మిస్తున్నటువంటి ఫీఫా వరల్డ్ కప్ పెద్ద స్టేడియంకి వర్క్ చేస్తున్నాను ఆ సమయంలో. और उस समय में आखिरी मेरा प्रोजेक्ट था कतर में, जो फीफा वर्ल्ड का स्टेडियम है, बहुत बड़ा स्टेडियम, उसमें प्रभु ने मुझे काम करने का अवसर दिया। काम करते हुए प्रभु की सेवा करने का प्रभु ने मेरी सहायता की है। దుబాయ్‌లో ఉండి ఆ పని చేస్తూ వస్తున్నాము. दुबई में रहकर उसके काम को भी कर रहे हैं और अपना काम भी कर रहे हैं। అయ్యా నువ్వు అక్కడికి వెళ్ళాలా అని చెప్పేసి మా కంపెనీ వారు చెప్తూ వచ్చారు. तो हमारे कंपनी के लोगों ने कहा कि आपको वहां जाना है। ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాం కుటుంబంగా. तो मैं परिवार सहित प्रभु से प्रार्थना करते आए। ఒకటే ప్రభువా ఏం చేయాలి? एक ही प्रार्थना, हे प्रभु क्या करूं। ప్రభు మాట్లాడుతున్నాడు స్పష్టంగా. प्रभु वहां पहली बार बातें करते गए। నన్ను ప్రేమిస్తున్నావా? क्या आप मुझसे प्रेम कर रहे हैं? సింపుల్. साधारण रूप से నా గొర్రెలు మేపు. मेरे मेमनों को चरा। నీ సన్నిధి జీవితంలో కూడా ఏదైనా ఇలాంటి సమస్య వచ్చినట్టయితే దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రభు నీతో మాట్లాడతాడు. यदि आपके जीवन में भी कोई भी समस्या हो तो आप प्रभु से प्रार्थना कीजिए, प्रभु जरूर आपसे बातें करेंगे। కుడి ఎడమల తిరగకు. आप दाहिने बाएं ना मुड़े, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. प्रभु आपसे बातें कर रहे हैं। అది లాభమైనా నష్టమైనా, चाहे वो लाभ हो चाहे नुकसान हो। పేతురుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. है ना? పేతురుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. पतरस से बात करने वाला प्रभु आपसे बातें कर रहे हैं। ఎందుకంటే ఆయనను ప్రేమించినట్టయితే మనము ప్రభుని అనుసరించేటువంటి వారు ఉంటాం. पतरस के समान यदि हम प्रभु से प्रेम करेंगे तो प्रभु के पीछे चलेंगे। ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్న వాటిని దేవుని కంటే ఎక్కువగా నేను కూడా ప్రేమించకూడదు ప్రియులారా. प्रियो, हमें प्रभु से बढ़कर और किसी से भी प्रेम नहीं करना चाहिए। మనం ప్రేమిస్తున్నామా? మనం ప్రేమించే వాటిని సమర్పించుట కొరకై నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? यदि कोई ऐसी चीज है जिससे आप बहुत प्रेम करते हैं, तो क्या ऐसे चीज को आप प्रभु के लिए अर्पण करते हैं? ప్రేమ సోదరుడా సోదరి, నువ్వు ఆన్లైన్లో నువ్వు చూస్తున్నావు, నువ్వు వింటున్నప్పటికీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏదైనా సరే అబ్రాహాము వలె పేతురు వలె సమర్పించుట కొరకై నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? प्रभु आपसे बातें कर रहे हैं। ऐसा कोई भी चीज हो जो सबसे बढ़कर आप प्रेम करते हैं, उस चीज को आप अब्राहम के समान और पतरस के समान समर्पण कर रहे हैं कि नहीं? పేతురు అంటున్నాడు, ప్రభువా నిన్ను ప్రేమించున్నావని నువ్వు ఎరగవా? చెప్పగలవా? సాయంకాలము యవన సహోదరుడా సహోదరి చెప్పగలవా? ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను. प्रिय जवान भाई बहनों, क्या ये प्रश्न आपसे किया जाएगा तो आप पतरस के समान कह पाएंगे, हे प्रभु आप जानते हैं कि मैं आपसे प्रेम करता हूँ? మార్క్స్ వార్త 12వ అధ్యాయము 33 మనం చూస్తున్నాం. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను సేవించాలే. ఇది మొదటి ఆజ్ఞ. मरकुस 12:31 में कि आपको पहली आज्ञा ये है कि आप अपने परमेश्वर से संपूर्ण रीति से प्रेम करना है। పరీక్షించుకుందాం సాయంకాల సమయంలో నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? సోదరుడా సోదరి, ప్రభు నీతో నువ్వు మాట్లాడుతున్నాడు. इस शाम के समय हम अपने आप को जांचेंगे कि आप किससे पहला प्रेम कर रहे हैं। प्रभु अपने आप को जांचेंगे। యేసుక్రీస్తు ప్రభువాని ప్రేమించు. प्रभु यीशु मसीह से आप प्रेम कीजिए। యేసుక్రీస్తు ప్రభువారు జగత్ పునాది వేయక మునిపే, తల్లి గర్భంలో రూపించబడక మునిపే ప్రభు నిన్ను ప్రేమిస్తూ వచ్చాడు. आप जगत की नींव डालने के पहले ही और माता के गर्भ में आप रचे जाने के पहले ही प्रभु ने आपको चुन लिया है। మనం చూసుకుంటూ వచ్చాము. మనం ప్రేమించే వాటిని సమర్పించాలి. అబ్రహాము సమర్పిస్తూ వచ్చాడు తన కుమారుణ్ణి. మరి ఇక్కడ పేతురు కూడా మరి అందరికన్నా వదిలిపెట్టేసి ప్రభుని సేవించి दूसरा गुण हमने देखा कि क्या प्रभु को अर्पण करना चाहिए, जिसमें
हमने देखा कि जिससे हम सबसे बढ़ के प्रेम करते हैं उसको समर्पण करना है। उदाहरण में हमने इब्राहिम को देखा और यूहन्ना को देखा ఇక్కడ और మరి पतरस को देखा। మూడో వ్యక్తిగా చూద్దాం రండి. హెచ్కేలు రండి. హెచ్కేలు మిగతా వారు ఎవరు సమర్పించుకున్నారు? హెచ్కేలు और 24 అధ్యాయము 24 और అధ్యాయము तीसरा किसने अपने प्रेम करने वाली चीजों को अर्पण किया? यह हिजकीएल की पुस्तक 24 अध्याय 16 और 18 वचन। నరపుత్రుడా, నీ కన్నులకింపైన దానిని నీ యొద్ద నుండి ఒక దెబ్బతో తీసివేయి పోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడ్చవద్దు, కన్నీరు విడవద్దు. आ, हे मनुष्य के संतान, देख मैं तेरी आंखों की प्रिय को मारकर तेरे पास से ले लेने पर हूँ, परंतु तू ना रोना और ना तो तू रोना पीटना और ना आंसू बहाना। ప్రియమైన దానిని సమర్పించుట ఇది కూడా చాలా బాధాకరం. अपनी प्रिय चीजों को अर्पण करना बहुत दुख की बात है। కుమారుడి కంటే కూడా బాధాకరం. ఇప్పుడు అబ్రహాము తన కుమారుని అర్పించాడు. ఇక్కడ మరి ప్రవక్త అయినటువంటి హెచ్కేలుతో ప్రభువును మాట్లాడుతూ వచ్చినాడు. ఏమనంటే, చూడండి, నరపుత్రుడా, నీ కన్నులకింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. अब्राहम अपने बेटे को अर्पण किया जो दुख की बात थी, उससे भी बढ़कर हिजकीएल से प्रभु प्रिय चीज को मांग रहा है और कह रहा है, हे मनुष्य के संतान, देख मैं तेरी आंखों के प्रिय को मार कर तेरे पास से ले लेने पर हूँ, ఇక ना तू रोना पीटना और ना आंसू बहाना। ఈ 24వ అధ్యాయము 15 నుంచి మీకు కింది భాగం మీరు తర్వాత చదువుకోండి. సమయం లేని కారణాన్ని బట్టి నేను ఇంకా ముందుకెళ్తుంటున్నాను. और समय की कमी के कारण हम आगे बढ़ रहे हैं। आप इस 15 वचन से आगे आप घर में पढ़िए। మరి హెచ్కేలు ప్రపంచంలో ఉన్న దానికంటే కూడా మరి అన్నికంటే ఎక్కువగా ప్రేమించే దాన్ని తన భార్యని ప్రభుకు అప్పచెప్పినట్టుగా సమర్పించినట్టుగా మనం చూస్తున్నాం. यह हिजकीएल सारे विश्व में सबसे बढ़कर अपनी पत्नी से प्रेम रखता था, उसको भी उसने समर्पण करने के लिए पीछे नहीं हटा। దేవుడు చెప్పాడు, నీవు ఏడవద్దు. ముందే చెప్పాడు, నువ్వు ఏడవద్దు. परमेश्वर ने पहले कहा, ना तू रोना पीटना और ना आंसू बहाना। ఎందుకు నువ్వు విచారపడవద్దు, తల మీద ముసుగు వేసుకోవద్దు, గడ్డం గీయొద్దు అని చెప్పేసి ప్రభు ముందుగా చెప్పాడు. और पूरा अब प्रभु ने इंस्ट्रक्शन दिया कि तू रोना नहीं, सांसें ले तो ले, सुनाई ना पड़े, दाढ़ी नहीं बनाना, होठों को ढापे रखना, ऐसा प्रभु ने उसको क्या करना है पहले ही बता दिया। చూడండి, 18వ వచనం చదువుతున్నాను, వినండి. ఉదయమందు జనులకు నేను ప్రకటించితిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకాజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసితిని. 18 वचन, तब मैं सवेरे लोगों से बोला और सांझ को मेरी पत्नी मर गई और बिहान को मैंने आज्ञा के अनुसार किया। దేవుని మీద నేరం మోపలే. परमेश्वर के ऊपर उसने दोष नहीं लगाया। ఆమె నిమిత్తము ప్రభు చెప్పిన రీతిగా ఏడవలే. प्रभु आपकी इच्छा ऐसा हुई करके उसने रोया नहीं। ప్రభు ఏమైతే చెప్పాడో అది చేస్తూ వచ్చాడు. जो प्रभु ने कहा वो करते आए। పిల్లారా, నీ జీవితంలో కూడా ప్రభుకు లోబడి ఉందాం. అబ్రహాము ప్రభుకు లోబడుతూ వచ్చాడు. పేతురు ప్రభుకు లోబడుతూ వచ్చాడు. హెచ్కేలు కూడా ప్రభుకు లోబడుతూ వచ్చి సమర్పణ కలిగిన జీవితంగా జీవించాడు. प्रभु की आज्ञा मानते हुए अपने आप को समर्पण अब्राहम ने किया, पतरस ने किया और हिजकीएल ने भी किया। న్యాయాధిపతులు 3-4 వచనం, న్యాయాధిపతులు 11వ అధ్యాయం 39వ వచనం. న్యాయాధిపతులు पत्री 11 अध्याय 39 39 11:39 న్యాయాధిపతులు न्यायों की पत्री 11 अध्याय 39 చూస్తూ ఉంటుంటే ఇక్కడ మరి యెఫ్తా కుమార్తె మనం చూస్తున్నాం. यहाँ पर इफ्ता की बेटी को हम देखते हैं। 39 చూస్తున్నాను. ఆ 2 నెలల తర్వాత అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కికొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. 2 महीने के बीतने पर वह अपने पिता के पास लौट आई और उसने उसके विषय में अपनी मानी हुई मन्नत को पूरी किया
और उस कन्या ने पुरुष का मुंह कभी ना देखा था। ఎందుకంటే మరి యవన కుమార్తెను యెఫ్తా ప్రభుకు సమర్పించడానికి కొరకు వెనకాడలేదు పిల్లలు. जवान बेटी को इप्ता अर्पण करने से भी वो पीछे नहीं हटा। ఎందుకంటే ఏదైతే దేవునితో మొక్కుబడులు చెల్లించుకుంటూ వచ్చాడో ఆ మొక్కుబడిని సంపూర్తిగా సమర్పించుకున్నాడు యెఫ్తా. इप्ता परमेश्वर से जो मन्नत माना था उस मन्नत को उसने पूरा किया। చూడండి ఎవరిని సమర్పించుకున్నాడు 34 వచనం చూద్దాం. 34 ఇంకా స్పష్టంగా మీకు తెలియజేయడానికి కొరకు 34. 34 पढ़ेंगे तो और भी आपको स्पष्ट हो जाएगा। యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తె తాంబూరతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఎందుకొరకంటే మరి దేవుడు మరి యెఫ్తా దేవునితో చెప్పాడు, ప్రభువా అమ్మోనీయులను చూడండి 39 వచనం 39 30. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నాకు ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దానిని అర్పించను. 30, 31 और 34 में पढ़ता हूँ। इप्ता ने यह कहकर यहोवा की मन्नत मानी कि यदि तू निसंदेह अम्मोनियों को मेरे हाथ में कर दे तो जब मैं कुशल के साथ अम्मोनियों के पास से लौट आऊं तब जो कोई मेरे भेंट के लिए मेरे घर के द्वार से निकले वह यहोवा का ठहरेगा और मैं उसे होम बलि करके चढ़ाऊंगा। ये हाँ। मन्नत उसने माना। तब 34 वचन में जब इप्ता मिस्पा को अपने घर आया तब उसकी बेटी डफ बजाती और नाचती हुई उसे भेंट के लिए निकल आई। वह उसकी एकलौती थी, उसको छोड़ उसके ना तो कोई बेटा था और न कोई बेटी। గమనిస్తున్నాం. యెఫ్తా దేవునితో ఏదైతే మొక్కుబడి చేస్తూ వచ్చాడో, ప్రభువా అమ్మోనీయులను గనుక నువ్వు నాకు అప్పచెప్పినట్టయితే, నా శత్రువులను నాకు అప్పచెప్పినట్టయితే, ప్రభువా నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఎదురు ఏదొస్తే అది నీకు అర్పిస్తానని చెప్పాడు. इप्ता ये मन्नत माना कि हे प्रभु, इन अम्मोनी जो मेरे शत्रु हैं उनको यदि आप मेरे हाथ में कर दोगे तो जो कोई मेरे घर से निकलेगा पहले निकलेगा उसको मैं आपके लिए अर्पण कर दूंगा। వీళ్ళారా తాను గారాబంగా పెంచుకున్న కుమార్తె, తాను ప్రేమించే కుమార్తె ఎదురొచ్చింది సంతోషంతో. प्रियो उसकी एकलौती बेटी जिससे बहुत प्रेम करता था और बहुत लाड़ प्यार से उसको पालता था, तो वो लड़की उसके सामने आई। తన కుమార్తె అడ్డం వచ్చినప్పుడు తనెంతో దుఃఖపడతాడు. అమ్మా నువ్వొచ్చావా? అమ్మా నువ్వొచ్చావా? ఎంత దుఃఖపడి ఉంటున్నాడు. जब उसने पहली मन्नत के अनुसार वो पहली बेटी निकलते उसकी बेटी को देखा, बड़े दुख के साथ कह रहा है, हे बेटी तू आई क्या, हे बेटी तू आई क्या करके बहुत दुख से वो कह रहा है। చూడండి 36 వచనము. और ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండే బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. तो 36 वचन में वो कह रही है, उसने उससे कहा, हे मेरे पिता, तूने जो यहोवा को वचन दिया है तो जो बात तेरे मुंह से निकली है उसी के अनुसार मुझसे बर्ताव कर, क्योंकि यहोवा ने तेरे अम्मोनी शत्रुओं को से तेरा पलटा लिया है। 36 చదివారు కదా మీరు? 36 కదా? 36 చూస్తారా అండి ఎంత వినయ విధేయతంతో పెంచాడు పిల్లల్ని. देखिए హౌ ఇస్ యెఫ్తా డాటర్? हाँ, कैसे इप्ता की बेटी कितनी आज्ञाकारी है, कितनी दीन और नम्र है। నువ్వు నాకు బలిగిస్తావా? మన ఇప్పటినున్న పిల్లలైతే సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతారు. अभी के बच्चे होंगे तो सूटकेस लेके चले जाएंगे कि तुम मेरा बलिदान चढ़ाएगा क्या। ఈ వాక్యాన్ని ధ్యానిస్తా ఉంటుంటే ఇస్సాకు కంటే కూడా డబల్ ఉంది అమ్మాయి. और इसहाक से बढ़कर यहाँ पर ऐसा लगा दुख है। ఇస్సాకు కంటే కూడా ఈ అమ్మాయి ప్రభులో స్ట్రాంగ్ గా ఉంటుంది. इसहाक से बढ़कर ये लड़की का विश्वास स्ट्रांग है। తండ్రి నువ్వు దేవునికి అయితే మాట ఇచ్చావో ఆ చిత్త ప్రకారమే చేయి డాడీ. తను తాను అర్పించుకుంది. 2 నెలలు సిద్ధపడింది ప్రభు కొరకై సమర్పించుకోవడానికి కొరకు. हे पिता, आपने जो प्रभु से मन्नत माना है उसको पूरा करके अपने आप को अर्पण करिए और प्रभु को अर्पण करने के लिए 2 महीने तैयारी की। దిస్ ఇస్ ద వే ఆఫ్ డిసిప్లిన్. మన బిడ్డల్ని ఈ రీతిగా మనం పెంచేవారు ఉండాలి. इस तरह से अपने बच्चों को अनुशासन में पालना है। పిల్లారా మనం ప్రేమించే వాటిని ప్రభుకు సమర్పించే వారంగా ఉండాలి. प्रियो,
हम जिससे प्रेम करते हैं उससे हमें प्रभु को अर्पण करना है। సమర్పణ కలిగిన వారి జీవితంలో ఉండే లక్షణాలు మనం చూసుకుంటూ వస్తున్నాం. మొదటిగా మన చిత్తాన్ని ప్రభుకు అప్పజెంపాలి. बलिदान या समर्पण करने वाले के गुण लक्षण को हम देख रहे हैं। पहले हमने देखा कि अपनी इच्छा को परमेश्वर के लिए समर्पण करना। రెండవదిగా మనం చూసుకుంటూ వస్తున్నాము, మనము ప్రేమించే వాటిని ప్రభుకు సమర్పించేవాటి వారు ఉండాలి. और दूसरी बात हम देख रहे हैं जिससे हम प्रेम करते हैं उसको प्रभु के लिए अर्पण करना। అబ్రహాము అర్పిస్తూ వచ్చాడు. నువ్వేం చేయక్కర్లేదు, మనకి ఎగ్జాంపుల్గా ఉంటున్నారు, మనం వారిని ఫాలో కావాలి. आपको कुछ नहीं करना है, जो हमारे लिए आदर्श है उनके पीछे से चलना है। పేతురు సమర్పించుకున్నాడు. पतरस समर्पण किया। హేజ్కేలు కూడా సమర్పించుకున్నాడు తన భార్యని. यहेजकेल अपनी पत्नी को समर्पण किया। యెఫ్తా తన కుమార్తెను, యవన కుమార్తెను సమర్పించుకున్నాడు. यिप्तह अपनी जवान बेटी को समर्पण करी। పిల్లారా, మనం క్రైస్తవులం అంటున్నాం, విశ్వాసులం అంటున్నాం, సో కాల్డ్ అంటున్నాం, ఎంతో సీనియర్ విశ్వాసులుగా. ప్రభు కొరకై నీ సమర్పణ కలిగిన జీవితము ఏ రీతిగా ఉంది, ఈ సాయంకాల సమయంలో పరీక్షించుకుందాం. हम अपने आप को मसीही बनाते हैं और बहुत सालों से विश्वासी मानते हैं, तो आज अपने विश्वासी जीवन को कैसे है अपने आप को परखना है। చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఇంతవరకు మనం చూసుకుంటూ వచ్చాం భక్తులు ఏ రీతిగా సమర్పించుకున్నారో. మీరు ఇక్కడ స్క్రీన్ మీద హెన్రీ మార్టిన్ అనేటువంటి ఒక యవనస్తుని మనం చూస్తుంటున్నాం. अभी तक हमने बाइबिल से वचन में देखा कि किसने अपने प्रिय को प्रभु के लिए अर्पण किया। अभी हम स्क्रीन में हेनरी मार्टिन को देख रहे हैं। చూడండి, హెన్రీ మార్టిన్, ఇది చరిత్రకు ఆధారంగా మనం తీసుకొని మాట్లాడుతుంటున్నాము. మీరు గూగుల్, వికీపీడియాలో మీరు చూస్తే తెలుస్తూ ఉంటుంది. వారు ప్రభు కొరకై వారు ఏ రీతిగా వాళ్ళు సమర్పించుకొని ప్రభు సేవిస్తూ వాళ్ళు వాళ్ళ యొక్క జీవితయాత్ర కొనసాగించారో గమనించండి. हम ये सब इतिहास से कलेक्ट करके आपके सामने रख रहे हैं। आप इसको गूगल में या विकिपीडिया में भी सर्च करके ढूंढ सकते हैं कि कैसे इन्होंने प्रभु के लिए अपने प्रिय को अर्पण किया। ఈయన మరి యవనస్తుడు, ఇంగ్లాండ్ దేశస్థుడు. यह इंग्लैंड देश का निवासी एक जवान था। యవన కాలంలో తాను ఒక అమ్మాయిని ప్రేమించాడు. एक जवानी में एक लड़की से उसने प्रेम किया ఇంకా కొద్ది రోజుల్లో వాళ్ళు వివాహం చేసుకోబోతున్నారు. और कुछ ही थोड़े दिनों में अब वो लोग शादी करने वाले थे ప్రభు అతనితో మాట్లాడుతూ వచ్చాడు. और प्रभु उससे बातें किया। నువ్వు ఇండియాకి మిషనరీగా వెళ్ళమని చెప్పేసి ప్రభు అతనితో మాట్లాడుతూ వచ్చాడట. आपको भारत देश में प्रभु की सेवा करने के लिए जाना है। దేవుని యొక్క పిలుపును అందుకున్నాడు. प्रभु की बुलाहट को उसने सुना। ఇండియాకి మిషనరీగా రావడానికి కొరకై తాను ప్రేమించినటువంటి ఆ గర్ల్ ఫ్రెండ్ని సమర్పించుకున్నాడు. और भारत देश में आकर सेवा करने के लिए प्रभु की आज्ञा के अनुसार सेवा करने के लिए उसने अपनी गर्लफ्रेंड को, जिससे वो बहुत प्रेम करता था, उसको भी छोड़ दिया। ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ప్రభువా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, దానంటే అమ్మాయిని వదిలిపెట్టేశాడు, ఇక నేను చేసుకోను. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఇండియాకి మిషనరీగా వెళ్తున్నాను అని ఇండియాకు తాను సేవకు కంప్లీట్గా మరి ఇండియాకు వచ్చేసిన వాడుకుంటున్నాడు. పిల్లలు, प्रभु के जब उसने आवाज सुनी और प्रभु के लिए अपने आप को समर्पण किया, तब वो उस लड़की से जिससे वो प्रेम करता था जाके कहा कि मैं अब तुझसे शादी नहीं कर सकता, क्योंकि प्रभु ने मुझे भारत देश जाकर प्रभु की सेवा करने के लिए चुना है। ఎందుకంటే పిల్లారా, హెన్రీ మార్టిన్ ఈజ్ ఫ్రమ్ ఇంగ్లాండ్ పర్సన్. దేవుని పిలుపుని అందుకొని ఇండియాకి వచ్చి ఉర్దూ భాష నేర్చుకున్నాడు. ఉర్దూ భాష ఇంగ్లీష్, ఇక బైబిల్ని ఉర్దూ భాషలోనికి మొట్టమొదటి ట్రాన్స్లేట్ చేసినటువంటి ఈ వ్యక్తి, ఇక స్క్రీన్ మీద ఉన్నటువంటి వ్యక్తి. ये स्क्रीन में जिसे हेनरी मार्टिन को हम देख रहे हैं, ये व्यक्ति भारत देश में आया और भारत देश से उर्दू भाषा को उसने सीखा और बाइबल को उर्दू भाषा में उसने अनुवाद किया। పిల్లారా, దేవుడు భక్తులను వాడుకొని తన కార్యం చేస్తుంటున్నాడు. వాడు प्रियो, प्रभु अपने लोगों को चुनकर उनसे अपने काम करवाता है। ఎందుకంటే మరి చాలాసార్లు నేను చూస్తూ వస్తున్నాను, మరి సోదరుడా ఎందుకు రాలేవు చర్చికి అంటే,
ఏదో కారణాలు చెప్తుంటున్నారు పిల్లరా. పిల్లలు లేకపోతే భార్య వారమంతా పని చేసుకుంటున్నాము. ఇది దొరికేది ఒకటే రోజు గదా! కుటుంబంతో గడపడానికి కొరకై దేవుని సన్నిధిని, దేవుని మందిరంకు దూరంగా ఉంటున్న వారు ఉంటున్నారు చాలామంది ఈరోజు. प्रियो, आज के दिन यदि हम किसी से पूछते हैं कि आप चर्च क्यों नहीं आए, कई ठो बहाना बनाते हैं। 6 दिन पूरा काम करते हैं, एक ही दिन तो मिलता है विश्राम करने का। ऐसे बहाने बनाकर अपने प्रभु से, प्रभु के घर से, प्रभु के लोगों की संगति से दूर होते हैं। ఎందుకంటే చాలా విచారించదగినటువంటి విషయము. మనం పరీక్షించుకున్నటువంటి విషయము. మనకంటే ముందు జీవించినటువంటి వారు యవన కుమారులను బలిగా అర్పించుకున్నారు. వాళ్ళ భార్యలను సమర్పించుకున్నారు. వివాహం చేసుకోబోయేటువంటి ఆ యొక్క యవన గర్ల్ ఫ్రెండ్స్‌ని కూడా ప్రభువుకు సమర్పించుకునే వారు ఉంటున్నారు. పిల్లారా, విశ్వాసులంగా నువ్వు ఏమి సమర్పించుకుంటున్నావు ఈరోజు? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. प्रभु ने के काम के लिए बहुत से लोगों ने अपने पुत्र को, अपनी बेटी को, अपनी पत्नी को और अपनी प्रेमिका को भी और छोड़ दिए हैं। लेकिन आज आपके प्रभु के लिए क्या बलिदान है, क्या त्याग है, क्या समर्पण है? ఎందుకంటే మనం చూస్తూ వస్తున్నాం బ్రదర్ బిల్లీ గ్రహం విషయంలో కూడా. బ్రదర్ బిల్లీ గ్రహం ఈజ్ అ బేస్‌బాల్ ప్లేయర్. और हम देख रहे हैं कि बिली ग्राम, भाई बिली ग्राम यह बेसबॉल के खिलाड़ी थे। తను యవనంగా ఉన్నప్పుడు ఆ బేస్‌బాల్ ఆడుతుంటున్నాడు. ఆడుతున్నట్టు సందర్భంలో నేను గొప్ప ఆటగాడు అయిపోయిన తర్వాత నేను సువార్త చేయాలని సువార్త ప్రకటించినప్పుడు చాలామంది ఆ సువార్త వింటారని చెప్పేసి బిల్లీ గ్రహం యొక్క మరి ఆ యొక్క ఆలోచన. बिली ग्राम की इच्छा ये थी कि मैं बेसबॉल खेलकर बहुत बड़ा खिलाड़ी बनूंगा। उसके बाद प्रभु की सेवा कर, प्रभु का लिए सुसमाचार प्रचार करूंगा, जिसके द्वारा बहुत से लोग मेरे वचन को सुनेंगे। ఒకరోజు ఆట డైలీ ప్రాక్టీస్ చేస్తుంటున్నాడు. సాయంకాల సమయంలో తను గ్రౌండ్‌లో ప్రార్థన చేసి తిరిగి ఇంటికి పోయేటువంటి అలవాటు అతనికి. और वो प्रतिदिन का अभ्यास बेसबॉल खेलने के लिए जा रहा था। तो उसकी एक आदत थी कि वो प्रार्थना करके निकलता था। సాయంకాలము గ్రౌండ్‌లో ప్రార్థన చేసి పైకి లేచినప్పుడు ప్రభు అంటున్నాడు, "ఆ రీతిగానే మోకాళ్ళ ఉండి ఇంకిప్పుడే లేవకన్నాడంట." और उस समय ग्राउंड में दैनिक अभ्यास के समय ग्राउंड में जब वो प्रार्थना घुटने टेक कर रहे थे, प्रार्थना खत्म हो गई, उठने जा रहा था, तो प्रभु ने कहा उसी दशा में घुटने में ही बने रहना। బిల్లీ గ్రహాంతో ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు, "నువ్వు నా సేవ కొరకు నువ్వు రావాలి" అని చెప్పేసి బిల్లీ గ్రహాం గారితో మాట్లాడుతూ వస్తున్నాడు. बिली ग्राम से प्रभु ने बातें किया कि आपको मेरी सेवा के लिए आना है। బిల్లీ గ్రహాం గారు అంటున్నాడు ప్రభుతో, "ప్రభువా, నేను గొప్ప ఆటగాడినైతే ప్రజలందరూ నా వైపు చూస్తారు కాబట్టి నేనేం చెప్తా అది వింటారు. అప్పుడు సువార్త చెప్తాను. అనేకులు రక్షణ పొందుతారు." तो बिली ग्राम जी ने जवाब दिया, हे प्रभु, मैं बड़ा खिलाड़ी बनूंगा, प्रसिद्ध हो जाऊंगा, तो तब मैं जो वचन दूंगा, मैं प्रसिद्ध होने के कारण लोग मेरे वचन को सुनेंगे, तब बहुत से लोग उद्धार पाएंगे। అయితే ప్రభు అన్నాడు, "అవసరం లేదు. నువ్వు ఉన్న పాటున వచ్చేసేయి." ప్రభు మాట్లాడినప్పుడు ప్రభు మాట్లాడినప్పుడు దేవునికి విధేయత చూపించాడు. तो प्रभु ने कहा, नहीं, अभी इसी समय आपको मेरी सेवा के लिए आना है। तो उन्होंने वैसा ही सब कुछ छोड़कर प्रभु की सेवा के लिए आ गए। అదే ప్రార్థనలో లేచి వెళ్దామనేసరికి ప్రభు అన్నాడు, "ఆగు" ఆ రీతిగానే. जब इस प्रार्थना के बाद वो उठकर जाने लगे, तो प्रभु ने कहा कि नहीं, अभी वहीं रहो। నువ్వు ప్రేమించే అమ్మాయి విషయం ఏంటి? आप जिस लड़की से प्रेम करते हैं उसके विषय में क्या है? అప్పటికి బిల్లీ గ్రహాం గారు యవన కాలంలో ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటున్నాడు. उस समय भाई बिली ग्राम एक लड़की से प्रेम रखते थे। అయితే ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు, तो ఆ అమ్మాయిని వదిలిపెట్టాలి. तो प्रभु ने कहा उस लड़की को आपको छोड़ना पड़ेगा। అయితే ప్రభు చెప్తూ వస్తున్నాడు, బిల్లీ గ్రహాం ఆమెను వదిలిపెట్టంటే బిల్లీ గ్రహాం చెప్తుంటున్నాడు, "ప్రభువా, నువ్వు ఏది వదిలిపెట్టమన్నా వదిలిపెడతా గానీ అమ్మాయిని మాత్రం వదిలిపెట్ట" అన్నాడు. तो बिली ग्राम ने प्रभु ने कहा उस लड़की को छोड़ने के लिए। तो बिली ग्राम जी ने जवाब दिया कि हे प्रभु, आप जो बोलेंगे सब कुछ छोड़ दूंगा, लेकिन उस लड़की को नहीं छोड़ सकता। ప్రభు అన్నాడు, "నన్ను సేవించాలంటే నువ్వు ప్రేమించే వాటిని వదిలిపెట్టాలి." तो प्रभु ने कहा कि यदि आपको मेरी सेवा करनी है, तो आप जिससे प्रेम रखते हो उसको छोड़ना पड़ेगा। మనం చూసుకుంటూ వచ్చాం. हमने देखा ప్రేమించే వాటిని భక్తులు సమర్పించుకుంటూ వచ్చారు.
जिससे प्रेम करते हैं भक्त लोग उसको समर्पण किए। ఈ బిల్లీ గ్రేహం గారు కూడా యవన కాలంలో తాను ప్రేమించేటువంటి అమ్మాయిని ప్రభు మాటకు విధేయత చూపించి మరి వదిలిపెట్టాడు. ప్రభువా నేను వదిలిపెడితే ఆమె సూసైడ్ చేసుకుంటది ప్రభువా మరి ఎట్లా అని అడిగిండు. तो प्रभु से भाई बिली ग्राम ने पूछा कि हे प्रभु, आपकी इच्छा के अनुसार तो मैं उस लड़की को छोड़ दूंगा, लेकिन यदि मैं उसको छोड़ दूंगा तो वो लड़की आत्महत्या कर लेगी, तो मैं क्या करूं? ప్రభు అన్నాడు, ఆమె ఆత్మహత్య సంగతి నేను చూసుకుంటా నువ్వు వచ్చేసేయ్ అన్నాడు. तो उन्होंने कहा कि उसकी आत्महत्या की बात मैं देख लूंगा, आप मेरे सेवा में आइए। జ్ఞాపకం చేసుకో याद ప్రభుని कीजिए ప్రభుకు సమర్పించే విషయంలో. प्रभु బహుశా నువ్వు వెనకంజ వేస్తున్నావేమో, ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి విషయాలు వెనకంజ వేస్తున్నావేమో. యవనుడా, యవన సోదరి సోదరుడా జ్ఞాపకం పెట్టుకో, సాయంకాల సమయం ప్రభు నీతో మాట్లాడుతుంటున్నాడు. प्रिय जवान भाई जवान बहन, यदि आप समर्पण करने के विषय में आप पीछे हट रहे होंगे, तो आज के दिन आप प्रभु आपसे बातें कर रहा है। आप प्रभु को अपना जीवन समर्पण कीजिए। భక్త్ సింగ్ గారి యొక్క జీవితం మనం చూస్తుంటున్నాం. हम भाई भगत सिंह के जीवन को देखते हैं। యవన కాలంలో ఇంగ్లాండ్‌లో తను ఆ యొక్క డబుల్ గ్రాడ్యుయేషన్ చేశాడు. तो जवानी के समय में इंग्लैंड देश में वो डबल ग्रेजुएशन किया, डबल इंजीनियरिंग किए हैं। ఇండియాకి వచ్చాడు. తను वाह। ప్రభు కొరకై సమర్పించుకున్నాడు. और भारत आकर प्रभु के लिए समर्पण कर लिए अपने आप को। తాను ప్రేమించే తల్లిదండ్రులు ప్రభు కొరకు సమర్పించుకున్నాడు. और जो उनसे अपने माता पिता को जिनको प्रेम करते थे उनको प्रभु के लिए समर्पण कर दिए। తన భార్యను కూడా సమర్పించుకున్నాడు. उनकी पत्नी को समर्पण कर दिए। ఒక క్రైస్తవుడుగా విశ్వాసిగా ఇక సాయంకాల సమయంలో ఒక దైవ సేవకునికి అడుగుతున్నాను, ప్రభు కొరకై నువ్వేమి సమర్పించుకున్నావు? हम इन उदाहरणों को हमने देखा। एक प्रभु का सेवक होते हुए मैं आपसे ये प्रश्न कर रहा हूँ कि आप प्रभु के लिए क्या समर्पण किए हैं? ఎందుకంటే క్రైస్తవులంగా సమర్పణ కలిగిన వారంగా ఉండాలని చెప్పేసి ప్రభు ఆశపడుతున్నాడు. क्योंकि हम मसीही होते हुए हम प्रभु चाहते हैं कि हम प्रभु के लिए समर्पित जीवन जिएं। ఎందుకంటే గొప్ప దైవజనుడిగా వారు బిల్లీ గ్రేహం గారు కూడా తాను యవన కాలంలో ప్రభుకు సమర్పించుకున్నారు. బిల్లీ గ్రేహం గారు అమెరికన్ ప్రెసిడెంట్లని అనాయింటెడ్ చేస్తారు కదా, అమెరికా ప్రెసిడెంట్లని తాను అభిషేకం చేసేట స్థాయికి ప్రభు తీసుకొచ్చాడు. तो प्रभु ये दोनों भाइयों ने प्रभु को जवानी में प्रभु की सेवा के लिए अर्पण किया। और भाई ने भाई बिली ग्राम को इतना परमेश्वर ने भाई बिली ग्राम को इतना ऊंचा किया कि वो अमेरिका के राष्ट्रपति को अभिषेक करते थे। क्योंकि ఎందుకంటే మరి అతను కూడా అమెరికా ప్రెసిడెంట్ అవుతే జస్ట్ మీకు ఎన్నుకుంటామని చెప్పే అవకాశాలు వచ్చినాయి. और यहाँ तक लोगों ने कहा कि आप केवल अपना नॉमिनेट कीजिए अमेरिका के राष्ट्रपति का, आप खाली नामांकन भरने से आप चुन लिए जाएंगे। కానీ తన జీవితం ప్రభు కొరకే సమర్పించుకున్నాడు. తన लेकिन మరణ పర్యంతం వరకు కూడా ప్రభుకు నమ్మకంగా సేవించుకున్నాడు. और समर्पण करके उसने कहा नहीं, मैंने अपना जीवन प्रभु की सेवा के लिए किया, समर्पण किया है। और मृत्यु तक वो प्रभु के लिए विश्वास योग्य सेवक रहे हैं। బ్రదర్ భగత్ సింగ్ గారి జీవితం కూడా మనం చూసుకుంటున్నాం. हम भाई ఎందుకంటే भगत सिंह వాళ్ళు సమర్పించుకున్నారు, అయితే ప్రభు వాళ్ళు గొప్పగా వాడుకున్నాడు. हम भाई भगत सिंह के जीवन को भी हम सब अच्छे से जानते हैं कि उन्होंने अपने जीवन को समर्पण किया तो प्रभु ने बहुत ही आशीष के साथ उनको अपनी सेवा में इस्तेमाल किए। పౌలు గారు చెప్తుంటున్నాడు, సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడు. पौलुस जी कह रहे हैं कि अपने शरीरों को जीवित भावता हुआ बलिदान करके परमेश्वर के लिए चढ़ाओ। దేవుని వాత్సల్యతమును బట్టి నేను బతిమాలుచున్నానని చెప్తున్నాడు. और कह रहा है कि परमेश्वर की अनुग्रह से मैं तुमसे विनती करता हूँ। ఎందుకంటే సమర్పణ లేకుండా ప్రభు గొప్ప కార్యం చేయడు. ప్రభు కొరకు నువ్వు వాడబడలేవు. बिना समर्पण के प्रभु बड़े काम नहीं करता है और प्रभु के लिए आप इस्तेमाल नहीं हो सकते। ఎందుకంటే బిల్లీ గ్రేహం గారు కూడా భగత్ సింగ్ గారు చనిపోయినప్పుడు తన సందేశాన్ని పంపిస్తాడు. ఏంటంటే బ్రదర్ భగత్ సింగ్ గారు వీల్ అవుతే నేను ఆ వీల్లో ఒక చిన్న కాడిని అంటాడు. तो भाई भगत सिंह के बारे में भाई बिली ग्राम ने गवाही दिया कि यदि भाई भगत सिंह पूरा चक्का है
तो मैं उसमें का एक स्पोक हूँ। పిల్లారా ప్రభు కొరకై సమర్పణ కలిగి జీవిద్దాం. तो प्रियो, आइए हम प्रभु के लिए समर्पण का जीवन जिएंगे। ప్రభు నీతో మాట్లాడుతుంటున్నాడు. प्रभु आपसे बातें कर रहे हैं। నీ హృదయం కఠినం చేసుకోకూడదు. आप अपने हृदय को कठोर मत कीजिए। మరి ఇంతవరకు అనేక భక్తుల పేర్లు చూసుకుంటూ వచ్చాం. अभी तक हमने बहुत से भक्तों को देखा। నీ సమర్పణ ఏంటి? आपका समर्पण क्या है? నువ్వు ఎక్కడున్నప్పటికీ ఈ సాయంకాల సమయంలో आप जहाँ कहीं भी है इस शाम के समय में దయచేసి మోకాళ్ళ మీదకి రా. कृपया घुटने में आइए, ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. हम आपके लिए प्रार्थना करेंगे। నువ్వు ఎక్కడున్నప్పటికీ आप जहाँ कहीं भी है దయచేసి कृपया మోకాళ్ళ మీదకి రా. कृपया घुटनों में आइए। ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. प्रभु आपसे बातें कर रहे हैं। సమర్పణ కలిగిన వారి జీవితంలో ఉండే లక్షణాల గురించి, समर्पण किए हुए व्यक्तियों के जीवन में उनके गुणों के बारे में, మన జీవితంలో ఏ వాటిని సమర్పించుకోవాలి? हम अपने जीवन में किन चीजों को समर्पण करना है। మొదటిగా నీ చిత్తము దేవునికి సమర్పించుకో. जीवन को आप प्रभु की इच्छा को अपनी इच्छा को प्रभु के लिए समर्पण कीजिए। ఒకవేళ నీ మార్గము దేవునికి వ్యతిరేకంగా ఉందేమో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించు. దేవుని యొక్క సన్నిధిలో క్షమాపణ హృదయంతో నీ కన్నీటితో ప్రభు ఎదుట यदि प्रार्थना। आपका जीवन प्रभु के विरोध में अपनी इच्छा के अनुसार जी रहे हैं तो आप अपने आप को समर्पण कीजिए। యేసుక్రీస్తు ప్రభువారు, ప్రభా నా చిత్తం కాదు ప్రభా నీ చిత్తమే నెరవేర్చును గాక అన్నాడు. जैसा कि प्रभु यीशु मसीह ने कहा कि प्रभु मेरी इच्छा नहीं आपकी इच्छा पूरी हो। ప్రేమించే వాటిని సమర్పించుకునే విషయం చూసుకుంటూ వచ్చాము. और उसके बाद में हमने किन चीजों को समर्पण करना है, जिनसे प्रेम करते हैं उनको समर्पण करना है करके हम देखे हैं। అబ్రహాము, ఇస్సాకు, అదే రీతిగా మరి హేజ్కేలు, మరి ఎఫ్తా తన కుమార్తెను ఈ రీతిగా మరి ప్రతివారు సమర్పించుకుంటూ వచ్చారు. సాయంకాల సమయంలో अब्राहम अपने बेटे को, यहेजकेल अपनी पत्नी को, और यिप्ता अपनी बेटी को, और पतरस अपने आप को समर्पण करते हमने देखा। నువ్వు వీరందరికంటే ఎక్కువగా ప్రభుని ప్రేమిస్తున్నావా? क्या ప్రభు కంటే ఎక్కువగా ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నావా? क्या आप संसार से बढ़कर प्रभु से प्रेम कर रहे हैं या प्रभु से बढ़कर संसार से प्रेम कर रहे हैं? దయచేసి ఒక 2 క్షణాలు నువ్వు ఎక్కడున్నప్పటికీ आप जहाँ कहीं भी हो कृपया 2 मिनट ప్రభు నీతో మాట్లాడైతే, ప్రభువా నిన్ను ప్రేమించలేనయ్యా, ఈ రోజు నుంచి నిన్ను ప్రేమిస్తానయ్యా, పేతురు వలె నిన్ను ప్రేమిస్తానయ్యా. ఒక తీర్మానం చేసుకో. प्रभु यदि आपसे बातें किए हैं तो आप प्रार्थना कीजिए पतरस के समान, हे प्रभु आप मैं आपको अपने आप को आपको समर्पण करता हूँ। సమర్పణగా జీవిద్దాం. ప్రభు కొరకై మన జీవితాన్ని అప్పచెప్పుకుందాం. పౌలు చెప్పినట్టు రీతిగా సజీవయాగముగా మనం ప్రభు కొరకై అర్పించుకొని మన మిగిలిన జీవితము ప్రభు చేత పెడదాం. समर्पण के संग आप जिएंगे जैसा पौलुस ने कहा। पौलुस के अनुसार अपने शरीरों को जीवित परमेश्वर को भावता हुआ बलिदान करके हम अपने आप को अर्पण करें और प्रभु की इच्छा के लिए, प्रभु की सेवा के लिए हम जीवन जिए। అటు రీతిగా జీవించడం కొరకై ప్రభు నీకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. इस तरह से समर्पण का जीवन जीने के लिए प्रभु आपकी सहायता करे। प्रार्थना करेंगे। చేయండి అన్న. చేస్తారా? हाँ చేస్తారా? हाँ चेस्ता। प्रेमी स्वर्गीय पिताजी, महान प्रभु, सर्वशक्तिमान, महान परमेश्वर, अद्भुत काम, आश्चर्य के काम करने वाले प्रभु, आपके तुल्य, आपके समान कोई भी नहीं है और कोई हो भी नहीं सकता। हम आपके कदमों के सम्मुख झुकते हैं, आपको धन्यवाद देते हैं, दंडवत करते हैं, साष्टांग प्रणाम करते हैं। प्रभु महान परमेश्वर, आपने हमसे प्रेम किया, लेकिन प्रभु जी हमारे में कोई भी अच्छा नहीं, कोई भी अधिकार नहीं, केवल नाश होने के ठहराए गए थे। प्रभु जी आपने संसार से हमें अलग किया, अपना निज पुत्र, निज संतान आपने हमें बनाया और प्रभु जी अपना निज धन होने के लिए चुन लिया। आभारी है, धन्यवादित है। और प्रभु जी आपने एक एक वचन के द्वारा
जो हम में से हर एक वर्तमान परिस्थितियों के अनुसार हमारे जीवन के लिए आप बातें करते आ रहे हैं स्वर्गीय सिंहासन से। धन्यवाद देते हैं महान स्वर्गीय पिताजी, आपने स्पष्ट रूप से बताया बिना बलिदान के प्रभु को प्रसन्न नहीं कर सकते और बिना प्रभु को प्रसन्न किए स्वर्ग राज्य में प्रवेश नहीं कर सकते। बहुत से उदाहरणों को आपने हमारे सम्मुख रखा कि हम भी प्रभु जी का महान परमेश्वर, हम अपनी इच्छा को आपके लिए समर्पण कर सकें। स्वर्गीय पिताजी, धन्यवाद देते हैं महान प्रभु, जैसा कि प्रभु यीशु मसीह ने आपकी इच्छा पूरी करने के लिए अपने आप को पूरी रीति से समर्पण किया और अय्यूब भी प्रभु जी वैसे ही आपकी इच्छा के लिए अपने आप को समर्पण किया। और प्रभु जी वैसे ही हम भी चाहते हैं कि हम भी मिट्टी हैं, हम जानते हैं प्रभु जी एक न एक दिन ये मिट्टी नाश होगा, लेकिन अपने इच्छा के अनुसार अपने स्वरूप में हमें बनाइए। धन्यवाद देते हैं। और प्रभु जी आपने बताया कि जिन बातों से हम अधिक प्रेम करते हैं वो उनको आपको समर्पण करना है। इब्राहिम ने इसहाक को समर्पण करने से पीछे नहीं हटा। प्रभु जी यहेजकेल अपनी पत्नी को समर्पण करने से पीछे नहीं हटा। और प्रभु जी इप्ता अपनी बेटी को समर्पण करने से पीछे नहीं हटा। और प्रभु जी आपके सेवक भाई बिली ग्राम को भी आपने याद दिलाया कि कैसे उन्होंने सब कुछ छोड़कर आपकी सेवा किए और आपने उसको इतना महान बना दिया। हमारी सामने की बात है प्रभु जी। और वैसे ही भाई बक्सिंग को प्रभु जी जो उन्होंने सब कुछ छोड़कर आपकी सेवा के लिए आए और आपने प्रभु जी बहुत आशीष दिया। धन्यवाद देते हैं। वैसे ही समर्पण का जीवन हमारे भी हो, आभारी हैं। धन्यवाद देते हैं स्वर्गीय पिताजी, जितनों ने इस वचन को सुनकर मन में प्रार्थना किए हैं और प्रभु जी की और अपने आप को समर्पण किए हैं, हर एक का हाथ आप थाम लीजिए प्रभु जी, और अंत तक विश्वास योग्य, मृत्यु तक विश्वास योग्य बने रहने में हम में से हर एक की सहायता कीजिए। प्रभु जी हम जानते हैं संसार तात्कालिक है, संसार की परिस्थितियां तात्कालिक है और संसार में जो डर भय महामारी कोरोना वैसा वायरस सब कुछ आपके सम्मुख कुछ भी नहीं है। लेकिन प्रभु जी हम आपकी ओर दृष्टि करते हुए इस जीवन में आपके लिए गवाह होकर आपकी सेवा करने के लिए हमें जीवन जीने में सहायता कीजिए। हर एक बात में आपकी अगुवाई की सहायता के लिए धन्यवाद देते हैं। सुंदर संगति के लिए धन्यवाद देते हैं। विशेष प्रार्थना प्रभु जी रहबोत पनवेल बेतेल को आशीष दीजिए। इस घर से जो बीमार है अपनी घाल आंसू छुइए, पूरी चंगाई दीजिए। विशेष प्रार्थना बेटे सैमसन के लिए प्रभु जी अपने घाल आंसू छुइए, उसके दर्द को ठीक कीजिए, कंप्लीट परमानेंट चंगाई दीजिए। वैसे इन मुंह के प्रति प्रभु आप जो दया दिखाते आ रहे हैं, आभारी हैं, धन्यवादित हैं। कलीसिया की प्रार्थना के उत्तर में आपने अद्भुत काम किया, धन्यवाद देते हैं। स्वर्गीय पिताजी नख से सिर तक पूरी आरोग्यता दीजिए, हम आपकी गवाही दे सकें, आपकी सेवा कर सकें, मन्नत को पूरा कर सकें। प्रभु फलवंत जीवन जीने में सहायता कीजिए। और जितने भी आपके घर से जुड़े हैं अस्वस्थ हैं, अपने घाला से छुइए, पूरी चंगाई दीजिए। मुल्कों को भवन जल्दी खाली हो सके, उम्र कोटि का जो पैसा देना प्रभु समय पर सब काम को पूरा कीजिए, आपकी महिमा हो। पनवेल में जो रिनोवेशन हो रहा है उस पर भी आपकी दया चाहते हैं। सेक्टर 5 घर का भी रिनोवेशन हो रहा है, सहायता चाहते हैं। और प्रभु जी आपके दास भाई डेविड लिंगस्टन और उनको परिवार सहित यहाँ रखे हैं, धन्यवाद देते हैं। और प्रभु जी बहन परसिस को जो इलाज चल रहा है उस पर आपकी सहायता चाहते हैं, कंप्लीट चंगाई दीजिए और जल्दी से आकर यहाँ की सेवा संभाल सके। विशेष प्रार्थना प्रभु जी भाई फिलोमेन के लिए, जो प्रभु जी ऐसी परिस्थितियों में ऐसी जगह में आपने रखा है और प्रभु जी उसके द्वारा आप प्रभु बहुताय से अपने दास को आत्मा का अभिषेक देकर प्रभु जी कठिन परिस्थितियों में भी इस्तेमाल करते आ रहे हैं। सच में प्रभु आप कितने विश्वास योग्य हैं। भाई को उनके पूरे परिवार को आप आशीष दीजिए प्रभु जी, और उनके प्रभु जी सेवा को और भी अधिक बढ़ाइए, नए आत्मा को दीजिए। और यरूशलेम के सारे लोग जो शारजा में एकत्र हो रहे हैं प्रभु जी, हर एक भाई बहन को प्रभु जी नया त्याग नया बलिदान के साथ आपके लिए जीवन जीने में सहायता कीजिए। महान प्रभु जी भाई फिलेमोन को आत्मा का अभिषेक देकर, वचन का अभिषेक देकर और भी अधिकाई से अपनी सेवा में इस्तेमाल कीजिए। कल के दिन भी प्रभु जी आशीष भरा समय दीजिए। अब तक की देखभाल के लिए धन्यवाद देते हुए आगे की बातों में आपकी सहायता, आशीष, अनुग्रह, दया और कोरोना वायरस से आपके लोगों की सुरक्षा चाहते हुए इस धन्यवादी प्रार्थना को प्रभु यीशु मसीह के पवित्र नाम से मांगते हैं, आमीन। आमेन।
నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది ప్రభు యేసును అంగీకరించి నిద్రించెదావేనా ప్రభు యేసును అంగీకరించి నిద్రించెదావేనా మేల్కోలేము మేల్కోలేము రారము విశ్వాసి నీ సాక్ష్యము ఏది బలిదానము ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది మన తండ్రి దేవునికి ప్రేమ ప్రభువు యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సార్వత్రిక ప్రపంచంలో ఉన్నటువంటి వారికి అదే రీతిగా ఒరిస్సా ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి విశ్వాసులందరికీ తోడై ఉండును గాక ఆమేన్ 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 ప్రైజ్ ది లార్డ్ జై మసీహ్